ఐజాక్ బాబు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మంచి వర్తమానం ఈరోజు మీతో కూడా నేను కూడా వినాలని ఆశతో బాబుకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరము విందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడు చాలా కాలం తర్వాత మరలా నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీరందరూ కూడాను శ్రద్ధగా వాక్యాన్ని వింటారని మనం చేస్తున్నాను. సండే స్కూల్ పిల్లలందరినీ కూడా ఇక్కడ కూర్చోమని చెప్పాం. వాళ్ళందరూ ఎక్కడున్నారో దయచేసి అక్కడ కృష్ణ కానీ అప్పారావు గారిని ఎవరైనా ఉంటే ఆ పిల్లలు బ్యాక్ సైడ్ ఉంటారు. సో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లల్ని కూర్చొని పెట్టండి. ఇక్కడ కానీ అక్కడక్కడ స్పేస్ ఇక్కడ ఖాళీ ఉంది. వాళ్ళెవరు కూడా అక్కడ బయట ఉంటే మీ మాటలు లేదా నేను చెప్పే మాటలు మీరెవరికి వినబడవు. కాబట్టి జాగ్రత్తగా మీరు వాళ్ళందరినీ కూడా కొంచెం ముందుకు కూర్చోబెడితే వాళ్ళు కొంచెం శ్రద్ధగా కూర్చొని ఉంటారనమాట. రైట్. ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే ది 10 గేట్స్ ఆఫ్ జెరూసలేం. అంటే యెరూషలేము యొక్క 10 గుమ్మముల గురించి ఈరోజు మనము మాట్లాడబోతూ ఉన్నాం, తెలుసుకోబోతూ ఉన్నాం. చెప్పండి ఒకసారి, దేని గురించి? యెరూషలేములో గల 10 గుమ్మముల గురించి, పాత యెరూషలేము పట్టణంలో గల 10 గుమ్మముల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఎక్కడ ఈ 10 గుమ్మముల గురించిన ప్రస్తావన రాయబడింది అంటే నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. ఏ గ్రంథంలో అండి? నెహెమ్యా గ్రంథంలో. సో నెహెమ్యా గ్రంథం గురించి కొంత సంక్షిప్త వివరణ మీకు ఇస్తాను. ఒక అవుట్లుక్ ఇచ్చిన తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. ఈ నెహెమ్యా గ్రంథం ఎప్పుడు మనం ఆలోచించినా ప్రతి సందర్భంలో కూడాను నెహెమ్యా గ్రంథముతో పాటు ఎజ్రా గ్రంథాన్ని కూడా మనం చదవాలి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ అన్నమాట. ఇద్దరు కూడా గ్రంథకర్త ఒకరే కాబట్టి వాటిలో ఉన్నటువంటి సారాంశం కూడా ఇంచుమించు ఒకటే. ఒకే విషయాన్ని గురించి ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలలో ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ముఖ్యముగా ఇప్పుడు నేర్చుకోవాల్సింది నెహెమ్యా గురించి. నెహెమ్యాలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? తిరగేయండి. 13 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నండి? 13 అధ్యాయాలు ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో ఉన్నాయి. నెహెమ్యాలో ఉన్నటువంటి 13 అధ్యాయాలలో దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ది రిస్టోరింగ్ ఆఫ్ వాల్స్ ఆఫ్ జెరూసలేం అండ్ పీపుల్. ప్రజలను అదే రీతిగా యెరూషలేము గోడలను రెస్టోర్ చేయడం గురించి, అనగా పునరుద్ధరించడం గురించి మాట్లాడుతూ ఉంది. దానిని మరలా ఎలా కట్టారు, అదే రీతిగా ప్రజలు ఏ రీతిగా పడిపోయారు, మరలా ఏ రీతిగా రీస్టోర్ చేయబడ్డారు, వారు ఏ రీతిగా మరలా దేవునిలో ఎదిగారు అన్న విషయాలు మనకి నెహెమ్యా గ్రంథంలో కనబడతాయి. నెహెమ్యాలో మనం చూసినట్లయితే మొదటి 1 నుంచి 7 అధ్యాయాల వరకు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతూ ఉంది. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఇన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతూ ఉంది. కన్స్ట్రక్షన్ అంటే ఏంటండి? కట్టడం. ఏం కడతాం? గోడలు కడతాం, ఇల్లు కడతాం. ఆ రీతిగా కట్టడం గురించి మాట్లాడుతూ ఉంది. ఇన్స్ట్రక్షన్ అనేది ఎవరికి ఇస్తాం? మనుషులకి ఇస్తాం. నియమాలు నిబంధనలు ఎవరికి ఇస్తామండి? మనుషులకు ఇస్తాం. కాబట్టి 8 నుంచి 13 అధ్యాయాలలో దేవుడు వారికి తెలియజెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. అర్థమవుతుందా? సో ఈ 2 కేటగిరీస్ మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా మరి ఈ యొక్క 1-2 అధ్యాయాలలో రిటర్న్ గురించి, అదే రీతిగా 3 నుంచి 7 అధ్యాయాలలో రీబిల్డింగ్ గురించి, మరి ప్రజల పక్షముగా వచ్చినప్పుడు వారు ఏ రీతిగా తమకు తాము మరలా పునరుద్ధరించుకున్నారు, అంటే రెన్యువల్ అయ్యారు, ఏ రీతిగా తమకు తాము రిఫార్మ్ చేసుకున్నారు అన్న విషయాలు మాట్లాడతాడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? నెహెమ్యా గ్రంథంలో ఏం కనబడుతుంది అంటే దేవుని యొక్క ఆ యొక్క జెరూసలేము యొక్క గోడలు ఏ రీతిగా కట్టబడ్డాయి, అదే రీతిగా ప్రజలు పడిపోయిన పతన స్థితిలో నుంచి మరలా ఏ రీతిగా రెస్టోర్ అయ్యారు అన్న విషయాల గురించి నెహెమ్యా గ్రంథం మాట్లాడుతూ ఉంది. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. కన్స్ట్రక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అనేది కట్టడాల గురించి మాట్లాడుతూ ఉంది. ఇన్స్ట్రక్షన్ అనేది మనుషులకు ఇచ్చిన నియమాల గురించి మాట్లాడుతూ ఉంది. వెల్, ఇప్పుడు మనము అధ్యాయము చేయబోతున్నటువంటి చాప్టర్ ఏది అంటే 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడాను 3వ అధ్యాయంలో ఉండండి. ఒక్కసారి త్వరగా ఈ 10 గేట్లు ఏ వచనాల్లో ఉన్నాయన్నది నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నెహెమ్యా 3వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పాలి? ఎన్ని? 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలలో నేను త్వరగా మీకు చెప్తాను. ఒకవేళ మీకు నోట్ చేసుకునే ఆలోచన కానీ ఉంటే
వేసుకుంటే చాలా మంచిది. రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోండి, చాలా చక్కగా ఉపయోగపడతాయి. రైట్. నెహెమ్యా 3వ అధ్యాయం 1వ వచనంలో గొర్రెల గుమ్మము గురించి మనకు కనబడుతూ ఉంది. గొర్రెల గుమ్మము గురించి కనబడుతుంది 3:1లో. 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మత్స్యపు గుమ్మము గురించి కనబడుతూ ఉంది. 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే పాత గుమ్మము గురించి ఉంది. అదే రీతిగా 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే లోయ ద్వారము లేదా లోయ గుమ్మము గురించి రాయబడి ఉంది. 3వ అధ్యాయము 14వ వచనములో పెంట గుమ్మము 4 5 అయ్యాయి. ఇంకా 6వది నెహెమ్యాలో 3వ అధ్యాయం 15వ వచనంలో ధార యొక్క గుమ్మము 6వది. 7వది 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంది నీటి గుమ్మము. 7వది 3వ అధ్యాయము 28వ వచనంలో గుర్రపు గుమ్మము అని రాయబడి ఉంది. ఇంకా 9వది 3వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంది తూర్పు ద్వారము అని రాయబడి ఉంది. తర్వాత ఆఖరిది 10వది 3వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది, అది మిప్కాదు ద్వారము. మొత్తం ఎన్నయ్యే? 10 ద్వారములు 3వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మొత్తం మనకి 10 ద్వారములు లేదా 10 గుమ్మములు కనబడుతూ ఉన్నాయి. ఈ 10 గుమ్మములు క్రైస్తవ జీవితానికి ఒక మంచి అందమైన పోలికగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. చాలా అద్భుతమైనటువంటి సారాంశముగా మనం తీసుకోవచ్చు. సో ఇది ఎలా మీరు రిలేట్ చేస్తారని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. ఇప్పుడు 10 ద్వారములు ఉన్నాయి. ఈ 10 ద్వారములు లేదా గుమ్మములు మన క్రైస్తవ జీవితానికి ఏ రీతిగా మనము ఆపాదించుకుంటాం అన్న విషయాన్ని ఈరోజు మనం మాట్లాడదాం. ఆ 10 విషయాలు త్వరగా తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో సెలవు తీసుకుందాం. రైట్. ఫస్ట్ది ఏంటి అంటే 3వ అధ్యాయము 1వ వచనంలో ఏముందండి? గొర్రెల గుమ్మము. అదొక్కటే చదవండి. ఏముంది? గొర్రెల గుమ్మము. అర్థమైంది కదా? ది షీప్ గేట్ అంటారు. గొర్రెల గుమ్మము అన్నది దేనికి పోలికగా ఉంది అంటే దేవుని యొక్క సిలువను గురించి మాట్లాడుతూ ఉంది. దేని గురించి? ఇట్ స్పీక్స్ ఆఫ్ క్రాస్. దేవుని యొక్క సిలువను గురించి మాట్లాడుతూ ఉంది. ఇది సిలువను గురించి ఏ రీతిగా మాట్లాడుతుంది అంటే మీ అందరికి ఒక వచనం జ్ఞాపకం రావాలి. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక క్రైస్తవుని జీవితం ఆ వచనముతోనే ప్రారంభమవుతుంది. ఆ వచనము ఒక క్రైస్తవుడు తన జీవితంలో తెలుసుకోలేదు అంటే ఆయన నిజమైన క్రైస్తవుడు కాడు. ఎందుకంటే క్రైస్తవుని జీవితం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడు, బలి అయిపోయాడు, గొర్రె పిల్లగా మౌని అయి నీ కోసం సిలువలో వేలాడి చనిపోయాడు. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించిన వాడే పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో రక్షణని అనుభవిస్తాడు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి ద్వారము గొర్రెల ద్వారము, అది క్రీస్తు యొక్క సిలువకు సాదృశ్యముగా లేదా పోలికగా మనము చూడవచ్చు. మన క్రైస్తవ జీవితానికి అది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే క్రీస్తు గనుక మనకి సొంత రక్షకునిగా మన జీవితంలో లేకపోతే క్రైస్తవునికి ఆధ్యాత్మిక జీవితం అనేది లేదు. విన్నారా కరెక్ట్గా? క్రీస్తు గనుక మన జీవితంలో లేకపోతే క్రైస్తవునికి ఆధ్యాత్మిక జీవితం అన్నదే లేదు. ఆ పదము అనడానికి కూడా సరిపోం. ఎందుకంటే క్రీస్తుతోనే మన ఆధ్యాత్మిక జీవితం అనేది ముడిపడి ఉంది. కాబట్టి క్రీస్తు లేకుండా మనము స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయలేము. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మనకు బదులుగా మరణించిన గొర్రెపిల్ల అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే రీతిగా యోహాను 10:11లో కూడా గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి, గుడ్ షెపర్డ్ అని కూడా రాయబడి ఉంది. చూసారా దేవుడు ఎంత గొప్పవాడండి. నిజముగా ఈ లోకములో పాపులమైన మనలాంటి వారి కోసం, తన గొర్రెల మంద కోసం ఒక కాపరి అయ్యుండి, ఒక రాజు అయ్యుండి, దేవాది దేవుడే మనుష్యునిగా ఈ లోకానికి తగ్గించుకుని వచ్చి మౌని అయి ఒక గొర్రె పిల్లల మన కోసం చనిపోయాడు. సో అది మీరందరికీ అర్థమైంది అని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటిది దేనికి సాదృశ్యంగా ఉంది, పోలికగా ఉంది? గొర్రెల గుమ్మం అనేది సిలువకు పోలికగా ఉన్నది. ఆఖరిగా అందులో చూసుకున్నట్లయితే యెషయా 53:7లో కూడాను ఆయన మన కొరకు బాధింపబడ్డాడు, దౌర్జన్యము పొందాడు, అంతేకాకుండా మౌనముగా అంటే వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనముగా ఉంటుందో ఆ రీతిగా మౌని అయి ఉండిపోయాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనకి వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. కాబట్టి ఆయనను మనం కలిగి ఉన్నాం. సో దెర్ ఇస్ నో డౌట్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. దేవుని యొక్క ఉచితమైన రక్షణను పొందుకున్న మనమందరం కూడా ఆత్మీయముగా ఆశీర్వదించబడిన వారం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది చూసినట్లయితే మొదటిది చూసాం ఏమని, గొర్రెల గుమ్మము దేనికి పోలికగా ఉన్నది, సిలువకు పోలికగా ఉన్నదని చూసాం. రెండవది ది ఫిష్ గేట్ అంటే మత్స్యపు గుమ్మము. ఇది ఎక్కడ ఉందండి? ఇందాక చెప్పాను, నోట్ చేసుకున్నారా? రెండవ గుమ్మం ఎక్కడుంది? 3వ వచనములో. రైట్, 3వ అధ్యాయం 3వ వచనములో మత్స్యపు గుమ్మము గురించి ఉంది. మత్స్యము అంటే చేప, చేప గుమ్మము లేదా చేప ద్వారము. సో ఇంగ్లీష్లో ఫిష్ గేట్ అంటారు. మీరు మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి. అర్థమైందా? ఏమంటారు దాన్ని? ఫిష్ గేట్ అంటారు. రైట్, ఈ రెండవది చూసుకున్నట్లయితే మత్స్యపు ద్వారము అని దేవుని వాక్యం మనకు అక్కడ సెలవిస్తూ ఉంది. దీని యొక్క అర్థము ఏమిటి అంటే, లేదా దీని యొక్క సారాంశం అనొచ్చు, లేదా దీని యొక్క పోలిక ఏ రీతిగా మన జీవితంలోకి, క్రైస్తవుని జీవితంలోకి ఏ రీతిగా అన్వయించుకుంటాము అంటే, సోల్ విన్నింగ్ అంటే ఆత్మల సంపాదన. రాసుకోండి, ప్రతి దాని పక్కన కూడా మొదటిది గొర్రెల గుమ్మము పక్కన సిలువని రాసుకోండి. రెండవది మత్స్యపు గుమ్మము పక్కన ఆత్మల సంపాదన అన్నది రాసుకోవాలి. ఎందుకు ఆత్మల సంపాదన అన్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ అని యేసుక్రీస్తు మాట చెప్పాడు. నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. చేపలను పట్టు జాలరులు కాదు, కానీ మనుషులను పట్టు జాలరులుగా చేస్తామన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, రక్షించబడిన నీవు నేను క్రైస్తవునిగా ఉన్నాం, క్రీస్తుని కలిగి ఉన్నాం, రక్షణ ఆనందాన్ని పొందుకున్నాం. రక్షణ మన జీవితంలోకి వచ్చిన తరువాత ఆ ఆనందాన్ని అనుభవిస్తూ కూడా మనము ఇతరులకు దానిని పంచేవారిగా లేకపోతే, ఇతరులను రక్షణ మార్గములోకి నడిపించేవారిగా మనము లేకపోతే మన జీవితాలు వ్యర్థమైనవి. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవునిగా నువ్వు జన్మించావా అంటే ఖచ్చితంగా నీకు ఆ తృష్ణ ఉండాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తిని రక్షించాలి. నా జీవిత కాలంలో అట్లీస్ట్ ఒక్క వ్యక్తినైనా నేను కాపాడి దేవుని కోసం ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన బహుమానం పొందుకోవాలనేటువంటి ఆలోచన నిజమైన క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజమైన క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైట్, సో దేవుడు చెప్పాడు మనకి, మనము రక్షించబడ్డాం, మనకు ఉండవలసిన ఆలోచన ఏమిటి అంటే ఇతరులను ఖచ్చితంగా మనము రక్షించాలి. అందుకనే దేవుడు కూడాను వెళ్ళిపోయేటప్పుడు ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఒక గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. వరల్డ్లోనే ఈరోజు దాని మీద ఆధారపడి ఆ మాట లేకపోతే ఈరోజు క్రైస్తవ్యం కూడా ఇంతగా ప్రభావితం చేయకపోయి ఉండేది. ప్రపంచంలో ఎంతమంది కోట్ల మంది దేవుని నమ్ముకున్నారు, దేవుని మార్గములకు వచ్చారు. ఎందుకంటే దేవుడు ఆ మాట సెలవిచ్చాడు. ఇట్స్ జనరల్ కమాండ్ టు ఎవ్రీ బిలీవర్. చాలామంది అనుకుంటారు అది నా కర్తవ్యం కాదు, దైవ శాఖలు ఉన్నారు, ఎవాంజలిస్టులు ఉన్నారు, వీళ్ళంతా చూసుకుంటారు, నేను పరిచర్య చేయాల్సిన పని లేదు, నేను సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు, నేను సువార్తను ప్రకటించాల్సిన పని లేదు అని చాలామంది అనుకునేవారు ఉంటారు. కానీ నిజానికి దేవుని సెలవిస్తూ ఉన్నాడు, మీరు సర్వశ్లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని శిష్యులుగా చేయమన్నాడు. అది అందరికీ ఇచ్చినటువంటి జనరల్ కమాండ్. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. క్రైస్తవుడుగా మారావా, డెఫినెట్గా నువ్వు ఆ పని చేయాలి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి కర్తవ్యం. ఆయన ఆజ్ఞను మనము మేరకూడదు, ఖచ్చితంగా పాటించాలి. రైట్, ఇంకా చూసుకున్నట్లయితే ఆత్మల సంపాదనలు మనకు ఉండవలసినటువంటి రెండు నియమాలు ఏమిటి అంటే, నిజమైన ఆత్మల భారం కలిగి ఉండాలి, రెండవది నిరంతరము క్రీస్తుని వెంబడించాలి. ఈ రెండే. అర్థమవుతుందా అండి? నిజమైన ఆత్మల సంపాదన భారము కలిగి ఉండాలి, రెండవది నిరంతరము క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. ఎందుకు క్రీస్తుని నిరంతరం అన్నాను అంటే, చాలామందిలో నేటికి క్రైస్తవ్యం విఫలమవుతుంది అంటే, క్రైస్తవులు ఆ బ్యాక్ స్లైడింగ్ ఏదైతే ఉందో, అంటే వెనకకు తిరిగి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో, లేదా తమ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయే పరిస్థితి ఏదైతే ఉందో, అది దేనివల్ల ఒక క్రైస్తవునికి వస్తుంది అంటే, వారిలో స్థిరత్వము లేకపోవడం వల్ల. ఏమి లేకపోవడం వల్ల? స్థిరత్వము. ఈరోజు సేవకులు కావచ్చు, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఒకవేళ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎంతటి గొప్పవారైనా సరే, వారందరికీ ఈ స్థిరత్వం అనేది చాలా అవసరం. క్రీస్తులో నిలకడగా ఉండడం అనేది చాలా అవసరం. ఆత్మలో నిలకడగా ఉండడం అనేది చాలా అవసరం. ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారు దేవుడిని ఖచ్చితంగా సంతోషపరుస్తారు. అందరము కూడా ఏదో ఒక సందర్భాలలో స్థిరత్వమును కోల్పోయి దేవుని యొక్క ఆజ్ఞలను మాటలను మనము దాటిన వారమే.
మన క్రియల ద్వారాను, మన ఆలోచనల ద్వారాను, మన పనుల ద్వారాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిజముగా మనము క్రీస్తుని మన జీవితంలో కలిగి ఉంటే మనం ఇంకెన్నడూ పాపము చేయం. అర్థమవుతుందా? అవి కూడా, ఆ విషయాల గురించి కూడా మనం ముందుకు వెళితే మాట్లాడతాం. కాబట్టి క్రైస్తవుడు అయ్యావా, నిజమైన ఆత్మల భారం కలిగి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, నిరంతరము కూడా క్రీస్తుని వెంబడించాలి. మనతో వచ్చే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అయ్యా నేను చాలా చక్కగా చాలా రోజులు ఉంటూ ఉన్నాను, కానీ ఈ కొన్ని సందర్భాల్లో నన్ను సాతాను చాలా గలిబిలికి గురి చేస్తూ ఉన్నాడు, అనేక మార్లు నేను పాపంలో పడిపోతున్నాను, నాకు తెలియకుండానే ఆ క్షణం వచ్చేసరికి ఒక వీక్ మూమెంట్లో నేను ఆ రీతిగా ఆ తప్పులు చేసేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. కానీ దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. మనం చేసే తప్పేంటో తెలుసా? మన సంఘంలో అయినా ఎక్కడైనా సరే, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్లో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ క్రిస్టియన్స్ దే డోంట్ ఈవెన్ ఓపెన్ ద బైబిల్ ఇన్ ద మార్నింగ్. ఉదయం లేచిన వెంటనే బైబిల్ ఓపెన్ చేసి చదివే అలవాటు చాలామందికి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకుంటే కదా, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకున్నట్టు చేతనే కదా. హృదయమును పలక మీద ఆయన వాక్యములు రాసుకోవాలి. అంటే ఒక 2 ఎసెట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఈ 2 కనుక మన జీవితంలో ఉంటే క్రీస్తులో నిరంతరము మనం నిలకడగా, తప్పు చేయకుండా, ఆయనకి ఇష్టడిగా, ఆయన చిత్తాన్ని జరిగించు వారిగా మనం బ్రతకొచ్చు. కానీ ఆ 2 ఎవరు కూడా చేయడానికి ఇష్టం లేదు. మిగతావన్నీ చూస్తాం. తెల్లారు లెగ్గానే సెల్ ఫోన్ ఆన్ చేస్తాం, జబర్దస్త్ ఓపెన్ చేస్తారు. చాలా ఈజీ. వాట్సాప్ మెసేజ్లే ఫస్ట్ చెక్ చేసేది. ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, ఫేస్బుక్ పోస్టులు ఏమొచ్చాయి, స్టేటస్లు ఏమొచ్చాయి, ఇవి చూస్తారు తప్ప ఉదయాన్నే లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏదైనా ఒక వాక్యాన్ని చదువుకుందాం అనేటువంటి ఆలోచన మీకే కాదు, చాలామంది సేవకులలో కూడా లేదు. ఈరోజు మనమందరము కూడా ఏదో ఒక సమయంలో అటువంటి బలహీన సమయంలో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు అది మన నుంచి కోరుకోవడం లేదు. ఖచ్చితంగా మనల్ని మార్చాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరంలోనైనా అట్లీస్ట్ ఇది అంత్యకాలం అని ఇప్పుడు నుంచి చెప్పబడుతున్న మాట కాదు. చాలా కాలం నుంచి, దాదాపు అరౌండ్ 10 to 14 సెంచరీస్ నుంచి కూడాను ఇదే మాట చెప్తూ ఉన్నారు. దేవుడు త్వరగా రాబోతున్నాడు, అంత్యకాలము అని. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో చెప్పినవి నేటికి నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలను ఈ సంవత్సరం నుంచి అయినా సరి చేసుకోవడానికి మనము సిద్ధం కలిగి ఉండాలి. 3వది చూసినట్లయితే ది ఓల్డ్ గేట్, అంటే పాత గుమ్మము. ఎక్కడ ఉంది? 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఇది 3వ అధ్యాయంలో 6వ వచనంలో దేని గురించి ఉందండి? పాత గుమ్మము. ఈ పాత గుమ్మము లేదా ఓల్డ్ గేట్ అంటే ఏంటంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ ఓల్డ్ నేచర్. మనలో ఉన్నటువంటి పాత స్వభావమును గురించి మాట్లాడుతుంది. ప్రాచీన స్వభావము గురించి, ప్రాచీన పురుషుడిని గురించి మాట్లాడుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక పాత జీవితం అనేది ఉంటుంది. ఎందుకు అంటే, క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అంటే క్రీస్తు తనని అంగీకరించిన తర్వాత, ఓకేనా, క్రీస్తు మనలను అంగీకరించిన తర్వాత, అంటే తన బిడ్డలుగా మనల్ని క్రీస్తు అంగీకరించిన తర్వాత, పాపపు విషయమై మనము నీటి బాప్తిస్మం పొందినప్పుడు మన పాపపు విషయమై మనము చస్తూ ఉన్నాం. వీఆర్ డెడ్ టు సిన్స్. మనము మృతమై మరలా క్రీస్తులో సజీవులుగా లేపబడుతూ ఉన్నాం. రైట్, అది సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక ఓల్డ్ నేచర్ అనేది క్రైస్తవులుగా మారాం అనుకుంటూనే ఇంకనూ కొనసాగిస్తున్నారు. పాపం భ్రమలో బ్రతుకుతున్నారండి చాలామంది. నేను క్రైస్తవుడిని, నేను చర్చికి వెళ్తూ ఉన్నాను, నేను రోజు క్రైస్తవుడిని, చర్చికి వెళ్తున్నాను అనే భ్రమలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది. బట్ ఒక రోజు రాబోతూ ఉంది, ఖచ్చితంగా అందరినీ దేవుడు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ రోజు తెలుస్తుంది. ఆ గుండెలు బాదుకొని ఏడుస్తారు ఆ రోజు. కానీ ఆ రోజులో నీవు క్రీస్తుతో ఎత్తబడిన సంఘపు గుంపులో ఉండాలి తప్ప విడవబడిన వారిలో ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పటి నుంచే లెట్ us బి కరెక్ట్ అవర్ సెల్ఫ్. దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవాలి. అర్థమవుతుందా? మనలో ఉన్నటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో దాని గురించి రోమీయుల పత్రికలో 6వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. రోమీయులు 6వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు కనుక చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. సో క్రీస్తు
మనల్ని అంగీకరించిన తర్వాత క్రీస్తుతో కూడా మన యొక్క పాప స్వభావం ఏదైతే ఉందో అది సిలువ వేయబడింది అని గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అంతే. సో రక్షించబడ్డావా, మనం పాపము చేయము. నువ్వు ఇంకా పాపము చేస్తున్నావా, నువ్వు ఇంకా రక్షించబడలేదు. సింపుల్, కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ నువ్వు ఇంకా పాపము చేస్తున్నావా, యు ఆర్ నాట్ సేవ్డ్ ఎట్ ఆల్. మనం ఇంకా రక్షించబడలేదు. కానీ పాపానికి గద్దింపు పొంది దేవుని యొక్క ఆత్మచేత గద్దింపు పొందుకుంటూ దానిని చేస్తూ ఆ గద్దింపు ఎప్పుడైతే వచ్చిందో ఆపావా, నీకు వచ్చిన శోధనను జయించవా, నువ్వు క్రైస్తవుడివే. జయించకుండా దానికి గనక లోనైపోయావా, నువ్వు క్రైస్తవుడివి కాదు. అది నీకు అలవాటు అయిపోయిందా, యు ఆర్ ఎ సిన్నింగ్ బిలీవర్, యు ఆర్ నో మోర్ ఏ క్రిస్టియన్. ఇంకా క్రైస్తవుడు కానట్టే. ఎందుకంటే కొంతమంది చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క కృపను మన ఎడల విస్తరింప చేశాడు కాబట్టి చులకనగా తీసుకొని దేవుని నామాన్ని మనము కించపరుస్తూ ఉన్నాం. చాలామంది ఈ రీతిగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఎందుకు సిలువ వేయబడింది అంటే మనం ఇంకను పాపము చేయకుండా ఉండాలని సిలువ వేయబడింది. అదే మాట రోమీయులు 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఇంకా రోమీయులు 6:11 చూసినట్లయితే మనము పాపపు విషయమై మృతులుగాను క్రీస్తులో సజీవులుగా ఉన్నాం. ఏ విషయమై మృతులుగా ఉన్నామండి? పాపపు విషయమై మృతులుగా ఉన్నాం. చచ్చిపోయినది ఏదైనా పని చేస్తుందా? ఏం చేయదు. అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువు, ఒక జీవి చనిపోయింది, మరణించింది అంటే మనకి ఏ పని చేయదు. డెడ్, దట్స్ ఆల్, ది ఎండ్. సో మన పాప స్వభావానికి కూడాను మృతమైనది అంటే ఇట్ హ్యాస్ టు బి డన్, దట్స్ ఇట్, ఫైనల్. ఇంకా చనిపోయాడు, పాప విషయమే చనిపోయాడు. మరలా దాన్ని జీవింప చేయకూడదు. నువ్వేమి డాక్టర్వు కావు. అర్థమవుతుందా? నీ జీవితంలో పాత స్వభావాన్ని తవ్వుకుంటూ అక్కడే కూర్చొని నూతిలో నీళ్లు తవ్వినట్టు తవ్వుతూ ఉంటారు కొంతమంది, ఇంకా దాని మీద ఉంటారు. అది కరెక్ట్ కాదండి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు మనకు నిజంగా రక్షణ ఆనందాన్ని ఇచ్చిన తర్వాత మరలా అవే పనులు చేయటం, మరలా అదే తాగుబోతు జీవితం, మరలా అదే వ్యభిచార జీవితం, మరలా అదే బూతు మాటలు, మరలా అదే వేషధారణ మన జీవితంలో ఉంటే దేవుడు గణపరచం. ఇన్ఫ్యాక్ట్ మనము చేసేటప్పుడు అలాంటి వారు మనతో కూడా ఉంటే మన జీవితాలు పోతాయి. గొర్రెల గుంపులకు తోడేళ్ళు వచ్చినట్టు ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఎవరి జీవితాలను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి జీవితాలను వాళ్ళు క్రీస్తులో నిలబెట్టుకోవాలి. ఆత్మచేత ప్రతి దినము కూడాను మన జీవితాలు అనేది శాంక్టిఫై అవ్వాలి, పరిశుద్ధపరుచుకోవాలి. క్రీస్తులో ప్రతి దినము శాంక్టిఫై యువర్ సెల్ఫ్ డైలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ప్రతి దినము కూడాను మన జీవితాన్ని మనము పరిశుద్ధముగా మార్చుకోవాలి క్రీస్తులో. అర్థమవుతుందా? కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. కనీసము దేవుడు చెప్పిన మాటలు చదవటము కానీ, బైబిల్లో కొన్ని మాటలను పరీక్షించి తెలుసుకోవడం కానీ చేసినప్పుడు ఆ దినమంతా కూడా మనము చాలా మంచిగా ఉత్సాహముగా దేవునిలో ఆనందించే వారిగా ఉంటాం. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజు లేచిన వెంటనే పుస్తకంలో అంటే బైబిల్ తీసి కొన్ని మాటలు చదివి ధ్యానించి ప్రార్థించి కనుక నువ్వు ఇంటి నుంచి బయటకు వెళితే నీ దినమంతా చాలా బాగుంటుంది. అంటే నువ్వు ఆ రోజంతా కూడా ఒక తెలియని అనుభూతి నీకు ఉంటుంది. నేను మంచివాడిని, నేను మంచిగా దేవునిలో ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. స్టార్ట్ చేయండి ఆ రీతిగా. నేను అట్లీస్ట్ ఆఖరి దినంలో ఉన్నాం కదా, ట్రై చేయండి. సో ఇంకా చూసుకున్నట్లయితే రోమ 6:12 కూడాను చావునకు లోనైన ఈ శరీరములో పాపమును యాలనీయకుడి అంటాడు. మీరు బైబిల్ తిప్పవలసిన అవసరం లేదు, నేను ఇక్కడ రాసుకున్నాను. ఆ విషయాలు మీకు త్వరగా నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. సో టైం వేస్ట్ అవ్వకుండా ఆ రీతిగా చేసుకున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చావునకు లోనైన ఈ శరీరములో పాపమును ఏలనీయకుడి. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ శరీరం అంట చావునకు లోనైన శరీరము. ఈ శరీరం ఏ శరీరము? చావునకు లోవైనటువంటి శరీరము. అంటే ఇది ఒక మోర్టల్ బాడీ, దిస్ ఇస్ నాట్ ఇమోర్టల్ బాడీ. ఇది నాశనం అయిపోతుంది, ఇది వినాశనముకు చెందుతూ ఉంది, ఇది నిత్యత్వములో ఉన్న దేహము కాదు. మరి అటువంటి దేహములో, అర్థమవుతుందా, ఎంత అల్పమైన దానికోసం క్రీస్తును విడిచిపెట్టి, నిత్యత్వాన్ని విడిచిపెట్టి, ఇమ్మోర్టల్ బీయింగ్ అయినటువంటి దేవునితో ఉండే ఆ గొప్ప సహవాసాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలో ఎందుకు పాపాన్ని మనం ఏలనివ్వాలి? అది దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న.
చనిపోతారు కదా, ఈ శరీరం ఏనాటికైనా సరే చనిపోబోతుంది. ఇది నాశనం అయిపోతున్నటువంటి దేహము. ఎందుకయ్యా నాశనం అయిపోయిన దేహంలో నీవు పాపాన్ని ఏలుబడి చేయిస్తూ ఉన్నావు? పాపం ఎందుకు ప్రభుత్వం చేస్తుంది నీ జీవితంలో? వద్దు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. చాలామందిలో ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, సర్లే ఈ లైఫ్లో జీవిస్తున్నాను కదా, నా ఉద్యోగం అది నేను చేసుకుంటున్నాను, నా పని అది నేను చేసుకుంటాను, నాకు వస్తుంది, నేను తాగుతున్నాను, సాయంత్రం వెళ్తాను, 500 సంపాదిస్తాను, 300 తాగుతాను, 200 ఇంటికి ఇస్తాను, అది నా బ్రతుకు. నీచమైన బ్రతుకు. కుక్కలు కూడా బ్రతుకు అలాంటి బ్రతుకు. అర్థమవుతుందా? సో మనుషుల జీవితం ఎలా మారిపోయిందంటే, దేవుణ్ణి పూర్తిగా పక్కకు పెట్టేసి కేవలము వారి యొక్క సొంత ఆలోచనలు, వారి యొక్క స్వలాభాలు, వారి యొక్క కుటుంబము, వారి ఆలోచన, వారి ఇష్టము, వారి చిత్త ప్రకారమే నడుస్తూ ఉన్నారు. అలా చేసేటప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడే ఆయన కుమారుడు అవుతాడు. అలా నడవని వాడు దెయ్యానికి కుమారుడు అవుతాడు, దేవునికి అవ్వడు. యువర్ సన్ ఆఫ్ సాటిన్ ఆ రీతిగా కనుక చేస్తే. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మన దేహం ఎలా ఉండాలంటే, మన అవయవములు నీతి సాధనములుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పాను కదా, చాలామంది అంటూ ఉంటారు, ఈ రీతిగా ఎందుకు పాప జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారంటే, దేవుడు అన్న కాన్సెప్ట్ వచ్చేసరికి భయం అయితే ఉంటుంది ఎంతో అంతో. దేవుడు నిజంగా ఉంటాడు, దేవుడు లేకపోతే ఇంత పెద్ద సృష్టి ఏ రీతిగా జరగబడింది, ఇదంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. కానీ దేవుడిని ఎవరు చూడలేదు. ఇదంతా ఒకవేళ మాయ అయ్యుండొచ్చు, దేవుడిని ఎవరు చూడలేదు. సో దేవుడిని ఎవరు చూడలేదు కాబట్టి దేవుడు అదంతా ఎవరికి తెలిసిలేరా, చచ్చిపోయిన తర్వాత సంగతి కదా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చనిపోయిన తర్వాత ఆలోచన మనకెందుకు అన్న ఆలోచనలు ఉన్నవారు కూడా ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో అన్న ఆలోచనలు కూడా ఉంటారు. నిరంతరం మన పనుల్లో మనం ఉంటూ, మన మాటలు మనం మాట్లాడుకుంటూ, మన వేషధారణ జీవితాలు మనం జీవిస్తూ, మన ఇల్లు, మన బిజినెస్, మన పనులు, మన తాగుబోతు జీవితం, మన వ్యభిచార జీవితం, మన వేషధారణ. అర్థమవుతుందా? ఇదే క్రైస్తవులు ఎక్కువగా కనబడేది ఇదే. ఇలా జీవిస్తా సరిపోతుంది, దేవుడితో మనకేం పని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అంటే దేవుడిని ఎవరు చూడలేదు. కానీ దేవుడు ఒక్క మాటతో నీకున్న డౌట్స్ అన్నిటిని కొట్టిపడేశాడు. ఏంటో తెలుసా? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అర్థమవుతుందా? నువ్వు చూసి నమ్మావా? వేస్ట్. చూసావు కాబట్టి నమ్మావు, పెద్ద తేడా ఏముంది? పర్లేదు. కానీ చూడక నమ్మావా, నువ్వు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన విషయాలు, బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి విషయాలు నెరవేరాయి. 99.9% ఆఫ్ ఎక్యురసీ ఉంది. జియోగ్రాఫికల్గా కానీ, హిస్టారికల్గా కానీ, లిటరల్గా ఏ రీతిగా చూసుకున్నా దేవుని వాక్యానికి చాలా 100% ఆఫ్ ఎక్యురసీ కనబడుతుంది ప్రపంచంలో. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడనడానికి, క్రీస్తు ఈ లోకంలో పుట్టాడనడానికి, క్రీస్తు సిలువ వేయబడ్డాడనడానికి, క్రీస్తు మరలా పునరుద్ధానం చెంది లేచాడనడానికి, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అనడానికి ప్రతి ఒక్క వచనము ఈరోజు చూపిస్తూ ఉంది సాక్షులుగా. ఒక విట్నెస్గా బైబిల్ మనకు కనబడుతూ ఉంది. సో ఇంత గొప్ప గ్రంథాన్ని మన కళ్ళ ముందు ఉంచుకొని ఎంత తేలిగ్గా ఉంటామండి, ఎంత అజాగ్రత్తగా ఉంటామండి. నాకు కొన్నిసార్లు పిల్లలు బైబిల్ పట్టుకుంటారు చేతుల్లో, బైబిల్ పట్టుకొని పెన్న గీతలు గీస్తూ ఉంటారు, చింపేస్తూ ఉంటారు, కొంతమంది కాలు దగ్గర పెట్టుకుంటారు, దాని మీద గెంతుతుంటారు, అన్నీ పోస్తూ ఉంటారు. చాలామందిని చూశాను, సంఘాలలో జరుగుతూ ఉంటుంది. సిగ్గుండదా అండి? పేరెంట్స్గా మనం చూస్తున్నాము, వాడు బాలుడుగా ఉన్నప్పుడే వాడికి నేర్పాలి. అరే ఇది నడవవలసిన త్రోవలో వాడిని నడిపించిన దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, ఇది పరిశుద్ధ గ్రంథము. చిన్న పిల్లడైనా అడిగి తెలిసినా తెలియకపోయినా వద్దు అంటే ఆ పని చేయడం, ఇంకోసారి ఆలోచిస్తాడు చేయకుండా ఉండడానికి. సో అలా నేర్పించండి. ఆడు తొక్కుతూ ఉంటే నువ్వు వెలగే ఉంటావు, సచ్చిన శవంలాగా. ఆడ పక్కన తొక్కుతూనే ఉంటాడు దాన్ని, నీ ఎదురుగానే. సిగ్గుండాలా? ఈ మాట అంటున్నందుకు మీరేమీ బాధపడకండి, బట్ ఇట్స్ ట్రూ. మార్చుకోవాలి. దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడంటే వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. అంతేగాని ఏదో సేవకుడు ఈ రీతిగా అన్నాడు, ఇస్సాకు ఈ రీతిగా అన్నాడు, నాకు నచ్చలేదు, నేను ఇంకో సంఘానికి వెళ్తానంటే పో. బెటర్ టు లీవ్. అర్థమవుతుందా? సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి దేవుని యొక్క విషయంలో. మన దేహము నీతి సాధనములుగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాలి. అది నిజమైన జీవితం. పిల్లలను నేర్పించండి. మన జీవితాలు, కొంతమంది ఉంటారు వాళ్ళ జీవితాలు అలాగా పోయాయి, వదిలేయండి. అట్లీస్ట్ మీ పిల్లలైనా సరే దేవునిలో పెంచడానికి మీరు తోడ్పాటును అందించాలి. అప్పుడే ఆత్మ సహాయం కూడా మీకు అందుతుంది, దేవుని సహాయం కూడా మీకు అందుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే 1 పేతురు 2:1-2 వచనాలు కూడాను, సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను వాటన్నిటిని విడిచిపెట్టి మాని నీతిగా బ్రతకండి అంటూ ఉన్నాడు దేవుడు. ఎలా బ్రతకాలంట?
నీతిగా. నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమని? నీతిమంతుడు ఎవడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిగా బ్రతకమంటాడు, లేరని దేవుడే చెప్పాడు. సో బ్రతకడం కష్టమా అంటే కష్టమే, క్రీస్తు లేకపోతే. కానీ క్రీస్తుని కలిగి ఉన్నావా? నీ పాప స్వభావాన్ని తీసి ఆయన నీతి కిరీటాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీలో ఉన్న పాపాన్ని తొలగించి తన మీద వేసుకొని సిలువలో మరణించి నీకు ఆయన నీతిని నీకు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. కాబట్టి గొప్ప దేవుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే రోమ 6:21 కూడాను ఆఖరిగా ఈ మాట ఒక్కసారి వినండి. మనం ఎంత పాప జీవితాన్ని జీవిస్తాం, ఎంత పాప స్వభావాన్ని కలిగి ఉంటాం. మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక చెత్త వంటిది, ఒక పెంట వంటిది కదండి. సో అటువంటి స్వభావంలో ఉండి మనం అదే జీవితాన్ని కంటిన్యూ చేసినప్పుడు అక్కడ ఒకసారి చదివి వినిపించండి. రోమ 6:21 చెప్పండి అమ్మా. అప్పటి క్రియలు అంటే పాత క్రియలు నువ్వు చేసావే, ఆ క్రియలు నేటికి కొంతమంది కొనసాగిస్తున్నారే, ఆ క్రియల వలన నీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. ఒక్క నిమిషం. సో అప్పుడు చేసిన పాప స్వభావ క్రియలు ఏవైతే ఉన్నాయో, నేటికి జరిగిస్తున్న పాప స్వభావపు క్రియలు ఏవైతే ఉన్నాయో, వాటి ఫలం ఏమిటో తెలుసా? నీ జీవితంలో సిగ్గుని పుట్టిస్తాయి. 10 మంది ముందు నీ జీవితం సిగ్గుల పాలవుతుంది. షేమ్ ఆన్ యూ. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో సిగ్గు అంటే ప్రజల ఎదుట ప్రపంచంలో ఒక సిగ్గు లేని వాడిగా నిన్ను కానీ ఆడవాళ్ళైనా పురుషులైనా వారిని దేవుడు ఉంచుతాడు. షేమ్ ఆన్ యూ. అదే మన ఫలము ఒకవేళ అదే జీవితాన్ని కొనసాగిస్తే. అండ్ అల్టిమేట్గా మనం ఏం సంపాదించుకుంటామంటే వాటి అంతము మరణమే అంటూ ఉన్నాడు. అలా కొనసాగితే ఏం లేదు. యు ఆర్ డెడ్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగాను మరణం పొందుతావు, అంతేకాకుండా శారీరక మరణాన్ని కూడా పొందుకుంటావు. వాట్ ఈస్ ద యూజ్? ఫలము లేదు, నీకు మిగిలినది రెండే. అటు ఆధ్యాత్మికంగా కూడా చనిపోతావు, ఫిజికల్ డెత్ని కూడా పొందుకుంటావు. దేవుని కృప నీ యందు ఉండదు. దేవుని కృప నీకు ఉంటే మరలా నువ్వు నిత్య జీవితంలో ఆయనతో పాటు ఉండగలవు, జీవించగలవు. రైట్. ఇంకా 4వది చూసినట్లయితే ది వ్యాలీ గేట్. వ్యాలీ గేట్ అంటే లోయ ద్వారము. 4వది ఏంటండి? లోయ ద్వారము. లోయ ద్వారము అంటే ఇది ఒక అనుభవం గురించి మాట్లాడుతూ ఉంది. మనకు వచ్చే సఫరింగ్స్ అండ్ టెస్టింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంది. మనకు వచ్చేటువంటి బాధల గురించి, మనకు వచ్చే శ్రమలు, శోధనల గురించి మాట్లాడుతూ ఉంది. లోయ ద్వారము. లోయ అనేది ఏ రీతిగా ఉంటుందండి? లోతుగా ఉంటుంది. అవునా కాదా? లోతుగా ఉంటుంది. అంటే క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలంటే లోతైనటువంటి జీవితము, లేదా లోతైన మార్గము గుండా మనం వెళ్తాం, ఒక వ్యాలీస్ గుండా మనం వెళ్తాం. అటువంటి జీవితం మనది. అంటే బాధలు లేదా శ్రమలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవంలో ఆ లోతును చూసిన వారే నిజమైన క్రైస్తవుడు. తనకు వచ్చిన బాధలు, తనకు వచ్చిన కష్టాలు వచ్చాయి అంటే దేవునిలో పొందుకున్నాడు అంటే ఎంతో ఆశీర్వదించబడినట్టు అర్థం. నిజంగా తన కష్టాలు చూస్తే కొంతమంది సేవకులు ఎంత కష్టపడతారో. సుఖవంతమైన జీవితాలు చాలామంది సేవకులకి లేవు, కానీ దేవునిలో నిరంతరము ఆదరణ పొందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. సో శ్రమలలోనే మనము పాఠాలు నేర్చుకుంటాం. శ్రమలు ఉంటేనే పాఠాలు నేర్చుకుంటాం. ఒక మాట అక్కడ మనకు సెలవిస్తాడు దేవుని గ్రంథంలో. కొరింథీయులలో చూసినట్లయితే 1-3-5 వచనాల్లో, 2వ కొరింథీయులు 1వ అధ్యాయము 3-5 వచనాల దగ్గర మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో దేవుడు ఆదరించుచున్నాడు, ఆ ఆదరణ బాధలో ఉన్న వారికి శక్తినిస్తూ ఉంది అంటూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అయితే నేను బాధలో ఉన్నాను, మీరు బాధలో ఉన్నారు. అర్థమవుతుందా? నాకేమీ బాధలు లేని వాడిని కాదు, సేవకులకి ఎవరికి బాధలు ఉండవని కాదు, బాధలు అందరికీ ఉంటాయి. బాధలో ఉన్నవాడు కూడా మీరు ఒకవేళ అయ్యా నాకు ఈ శ్రమ, నాకు ఈ బాధ వచ్చింది అని వచ్చినప్పుడు నిన్ను ఆదరించే మాటలు చెప్పడానికి కూడా దేవుని ఇచ్చే ఆదరణ నాకు శక్తినిస్తుంది. ఏం పర్లేదు, నీకేం కాదు, దేవుడు తోడుగా ఉన్నాడు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే, లేదా పాస్టర్ గారు చెప్పగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఆదరణ నువ్వు పొందుకుంటున్నావు, అందులో ఇతరులకు కూడాను ఆదరించే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అది చూసుకున్నట్టయితే ఎందుకు ఈ లోయ ద్వారం అనేది బాధలకు,
శ్రమలకు, శోధనలకు దీన్ని పోలికగా చెప్పాను అంటే, కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. ఏ లోయ అది? గాఢాంధకారపు లోయల్లో సంచరించను. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆ బాధల లోయ లేదా ఆ యొక్క లోతు ఎంత ఉన్నా సరే నేను దాని గుండా వెళ్తాను, ఎందుకంటే దేవుడు నాకు ఉన్నాడు, నేను భయపడను అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు భక్తుడు. కాబట్టి we all come across sufferings and testings in our life to refine our life. మన జీవితాన్ని మరలా దేవునిలో పునరుద్ధరించుకోవడానికి, రీస్టోర్ చేసుకోవడానికి దేవుడు మనకి చాలా అవకాశాలని ఇస్తాడు. కాబట్టి శ్రమలు వస్తున్నాయా, బాధపడకండి. శ్రమలను మీ జీవితాలలో ఆహ్వానించండి, వాటి ఫలమును ఖచ్చితంగా మనము పొందుకుంటాం. మరొక మాట ఇందులో సెలవిస్తాను. 1 పేతురు 4:19 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేని ప్రకారం? దేవుని చిత్త ప్రకారం బాధపడువారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము అనుభవించే శ్రమలు, మనము అనుభవించే బాధలు దేని ప్రకారం జరుగుతూ ఉన్నాయి? దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ హిజ్ విల్, దేవుని యొక్క చిత్తంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తృణీకరించండి, ఇన్వైట్ చేయండి, బాధలని, శ్రమలని ఇన్వైట్ చేయండి. లెట్ దెమ్ కమ్, సో యూ విల్ బి బ్లెస్డ్. అప్పుడే ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది. 5వది చూస్తే ది డంగ్ గేట్, అంటే పెంట గుమ్మము. 5వది ఏ వచనంలో ఉంది అంటే 3వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఈ గుమ్మము పేరు ఏంటండి? పెంట గుమ్మము. ది డంగ్ గేట్ అంటారు. పెంట గుమ్మము అంటే ఇది దేనికి పోలికగా మన జీవితంలో, క్రైస్తవుని జీవితంలో చెప్పొచ్చు అంటే వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అని చెప్పొచ్చు. అంటే శరీర క్రియల గురించి మనము చెప్పొచ్చు. దేని గురించి అండి? ఈ పెంట గుమ్మము దేనికి పోలికగా ఉంది? శరీర క్రియలకు, మనము చేసే శరీర క్రియలకు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అని మనందరికీ తెలుసు. గలతీ 5:19-21 చూస్తే చాలా ఉంటాయి. అవి వెనక జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇట్లా చూసుకుని పోతే క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, ఇట్లా చూస్తే చాలా అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే శరీర క్రియలు. శరీర క్రియలు వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలి. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు చాలా గొప్పటి మాట చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. బట్ వాట్ థింగ్స్ వర్ గెయిన్ టు మీ, దోస్ ఐ కౌంటెడ్ లాస్ ఫర్ క్రైస్ట్. నాకు ఏవైతే లాభకరమైనవో వాటన్నింటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. నీ శరీర క్రియల్ని నువ్వు విజయాన్ని ఇవ్వకు. క్రీస్తు కొరకు అవి ఎంత మేలు చేసేవైనా అది శరీర క్రియ అయినట్లయితే నువ్వు వాటిని విసర్జించి క్రీస్తుకు విజయాన్ని అందించాలి. క్రీస్తుకి విజయాన్ని అందించాలి. ఎంతటి మేలు చేస్తుందని నువ్వు అనుకున్నా క్రీస్తు విషయమై అది గనక నీకు పోటీగా వస్తే దాన్ని నువ్వు నష్టముగానే ఎంచుకోవాలి. దాన్ని ఏ రీతిగా ఎంచుకోవాలి? నష్టముగానే ఎంచుకోవాలి. సో చాలామంది ఆ పైన మాటల్లో ఒక మాట ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా అందులో యాడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా శరీర క్రియలే. చాలా సంఘాల్లో ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తే చాలామంది మరి వేసేటటువంటి కొన్ని డ్యాన్సులు చూస్తే, క్రిస్మస్ సందర్భాలలో వాళ్ళు వేసే డ్యాన్సులు చూస్తే ఏమీ సినిమా పాటలకు తీసిపోదు, అంత బాగుంటాయి, అంతలా చేస్తున్నారు. ఎంత దరిద్రంగా ఉంటాయంటే డీజే సాంగ్లు, అంటే క్రిస్టియన్ డీజే సాంగ్స్ అని కూడా వచ్చేసాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 4 years డీజే సాంగ్స్ అని వచ్చేసాయి. వాటికి ఆ క్యాప్స్ పెట్టుకొని వాళ్ళు ఏ రీతిగా అయితే తాగి గెంతుతారో అదే రీతిగా క్యారల్స్ పేరుతో బయటకు వెళ్ళి గెంతుతూ ఉన్నారు. ఎన్నో చేస్తూ ఉన్నారు, ఇలా చూస్తూ ఉన్నాం. సో నేను వీటిని చూసిన తర్వాత ఒకప్పుడు మన సంఘంలో కూడా డ్యాన్సులు వేయించేవాడిని. మీకు గుర్తుందో లేదు, కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘంలో కూడా న్యూ ఇయర్ వచ్చిందంటే 31st నైట్ పిల్లలకి కూర్చోబెట్టి కొన్ని డ్యాన్సులు వేయించేవాడిను. అండ్ ఐ స్టాప్, స్లోలీ ఐ స్టాప్. కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకు? వై ఇటువంటివి ఎందుకు మనము మన సంఘాల్లో తీసుకురావాలి? లెట్ us బి ఎ హెల్దీ చర్చ్. మంచిగా ఉండాలి, ఆరోగ్యమైన సంఘముగా మనమంతా ఉండాలి. అంటే దేవుడు చెప్పినటువంటి క్రియలని దూరం చేయాలి. అటువంటివి లేకుండా మన సంఘము బ్రతకాలని నేను ఆసక్తితో మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు 3:7-8 వచనాల్లో చూసుకున్నట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి. క్రీస్తు జ్ఞానము కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను,
పాత జీవితం అన్నది శరీర క్రియలని చెప్పాను కదా, వాటిని పెంటగా ఎంచుకోవాలి. అదే మాట ఫిలిప్పీలు 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. సమస్తమును పెంటగా ఎంచుకున్నాను, ఆయన శ్రమలలో పాలిభాగస్థుడై ఉండుటకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఇప్పుడు అర్థమైందా ఈ పెంట గుమ్మమును ఎందుకు నేను శరీర క్రియలతో పోల్చాను? అందుకే. కాబట్టి పెంట గుమ్మము అనగా మనలో ఉన్నటువంటి శరీర క్రియలు, దేవునికి అయిష్టమైన పనులు, వాటిని దూరం చేసుకోవాలి, క్రీస్తులో పరిశుద్ధులుగా బ్రతకాలి. 6వది ది ఫౌంటైన్ గేట్. ది ఫౌంటైన్ గేట్ అంటే 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. అక్కడ ధార యొక్క గుమ్మము అని రాయబడి ఉంది. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ధార యొక్క గుమ్మము. ధార యొక్క గుమ్మము అంటే ఫౌంటైన్ గేట్. ఫౌంటైన్ అంటే మనందరికీ తెలుసు, పైనుంచి నిరంతరము పడుతూనే ఉంటుంది ఫౌంటైన్ అంటే. అర్థమవుతుందా? నిరంతరం ఒక ధార అట్లా వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది, అది అంతరించిపోయేది కాదు. ఓకేనా? సో ఈ ఫౌంటైన్ గేట్ లేదా ఈ ధార యొక్క గుమ్మము దేనికి పోలికగా ఒక క్రైస్తవుని జీవితంలో చెప్పవచ్చు అంటే పరిశుద్ధాత్మకి. దేనికి పోలికగా చెప్పొచ్చు అండి? పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా వింటున్నారా? బోరు కొడుతూ ఉందా? వాక్యాలు ఎప్పుడు బోరు కొడతాయి, పాటలు ఎవ్వరికి బోరు కొట్టవు, కథలు ఎవ్వరికి బోరు కొట్టవు, ఏమండి జోకులు ఎవ్వరికి బోరు కొట్టవు. కానీ వాక్యం చెప్పామా బోరు కొడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో కానీ చూడండి, పాటలకి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, డ్యాన్సులకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, స్కిట్లు డ్రామాలకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, లక్షల్లో చూస్తారు. మెసేజ్లు చూస్తారా అంటే 50,000, 20,000, 200, 300 ఉంటాయి. క్రిస్టియన్ మెసేజ్లు చూడండి, ఒకటైనా 1 మిలియన్ దాటి ఉందా? తెలుగులో ఉండదు. అదే ఏదైనా పాటలు అంటే పాటలు ఎంత ముఖ్యమో, డ్యాన్సులు ఎంత ముఖ్యమో, దేవుని వాక్యం ఎంత ముఖ్యమో మనకు అర్థం కావట్లేదు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, దేనికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుణ్ణి, వాక్యానికి ప్రియారిటీ చాలామంది ఇవ్వరు. దానివల్లే మనం అందరం ఇక్కడ ఉన్నాం. అలాంటిది దాన్నే విడిచిపెడితే ఎలా కదండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నేను చెప్తా ఉంటే నాకు తెలుసు, మీ మొఖాలు చూస్తుంటే కొంతమందికి ఇలా అటు ఇటు అవుతుంటారు. ఎందుకంటే ఎక్కదు, మైండ్లోకి వెళ్ళదు అది. ఎందుకంటే ఇరిటేషన్ వస్తుంది కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు వచ్చేది వాక్యం కోసం రారు, వాళ్ళు దేనికోసం వస్తారంటే వాళ్ళ ఆలోచన ఇక్కడ ఉండదు. ఇక్కడ మధ్యాహ్నం 12:30, 1 గంటకి అడిగి రమ్మనని, ఇడికి రమ్మనని అవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాక్యం మీద ధ్యానం ఉంచిన వాళ్ళు, వాక్యంలో కొన్ని విషయాలు గ్రహిస్తారు అనుకుని చాలామంది రారండి, చాలామంది రారు. మరి కొంతమంది ఉంటారు, ఆడేదో చెప్పుకుంటాను వదిలేండి, ఆయన ఇష్టం ఆయనకు నచ్చింది ఆయన చూసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే సంఘాల్లో జరిగేవి చెప్తున్నాను, మన సంఘంలో కాదు కానీ చెప్తున్నాను, ఆయనకు నచ్చినవి ఆయన చూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది సెల్ చూసుకుంటూ ఉంటారు. ఇలా చాలామంది సంఘాలలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా శరీర క్రియలకే ప్రాధాన్యత ఇస్తున్నవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనకి ఇంత దౌర్భాగ్యమైన స్థితి దేవుడు కలిగించాడు. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోతున్నారు. ఎందుకు అంటే అందుకే. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీయులు 3వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండండి అంటూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దార యొక్క గుమ్మము అంటే ఎందుకు ఆ మాట చెప్పానంటే దాని యొక్క ముఖ్య వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దార యొక్క గుమ్మము పరిశుద్ధాత్మకు ఎందుకు నేను సూచనగా ఒక క్రైస్తవుని జీవితంలో చూపించాను అంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37 నుంచి 39 వచనాలలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని చదువుతాను, నేను పూర్తిగా వచనాన్ని చదవను. అక్కడ చూసుకున్నట్లయితే, దప్పికను వారులారా నా యొద్దకు రండి, దప్పికను తీర్చుకోండి అని దేవుడు సెలవిస్తాడు. తరువాత మాటలో నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో జీవజల నదులు పారును అన్నాడు. ఏమన్నాడండి? నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో జీవజల నదులు పారును అన్నాడు. జీవజల నదులు అంటే చూసారా, ఫౌంటైన్ చెప్పాను కదా, దార యొక్క గుమ్మము. పరిశుద్ధాత్మ మనలో ఆ రీతిగా వెళ్తాడు. ఆ కింద రాస్తాడు 39లో. ఆయన ఈ మాట దేనికోసం చెప్పాడంటే విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి చెప్పాడు. విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో జీవజల నదులు పారును అంటే అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు, ఒక వ్యక్తి విశ్వాసముతో దేవుని యందు రక్షణ పొందాడు అంటే ఆ మూమెంట్లోనే పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ కన్విక్షన్ నీకు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? దేవుని వలనే నీకు కన్విక్షన్ వచ్చింది. ఆ మార్పు నీలో కలిగిందంటే ఎవరి వల్ల కలిగింది? దేవుని వలనే ఆ మార్పు కలిగింది. రైట్.
సో ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు పొందబోవు ఆత్మను గురించి ఆ యొక్క మాట మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో క్రీస్తుని కనుక మనం కలిగి ఉంటే మనలో ఆత్మఫలములన్నీ కలిగి ఉన్నట్టే. అందుకే ఇంతకుముందు నాన్నగారు చక్కగా ఈ ఆత్మఫలముల గురించి చెప్పారు. చాలామంది ఆత్మఫలములు ఫలములు ఫలములు అంటాం, బట్ అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఆత్మఫలం మేమనగా, అంటే ఏకవచనం వాడాడు, సింగులర్, న్యూట్రల్ కాదు. అర్థమవుతుందా? ఆ ప్లూరల్ కాదు. అక్కడ చూసుకున్నట్లయితే ఒకటే పదం ఆత్మఫలమేమనగా, అంటే ఆత్మఫలమేమనగా ఎవరి గురించి మాట్లాడుతుందంటే దేవుని ఆత్మ పరిశుద్ధుడైన క్రీస్తుని గురించి మాట్లాడుతుంది. ఆయనలో కలిగి ఉన్న ఫలములే అవన్నీ కూడాను, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ కూడా విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం, ఇవన్నీ అందులో ఉంటాయంటే క్రీస్తులో కలిగి ఉన్నాడు కాబట్టే నీతిమంతుడు ఆయన. కాబట్టి ఆ క్రీస్తుని కనుక మనము కలిగి ఉంటే మనము కూడా నీతిమంతులుగా మార్చబడతాం. అవన్నీ మనకు ఉన్నట్టే, ఎందుకంటే క్రీస్తుని మనము కలిగి ఉన్నాం కాబట్టి. ఆ ఆత్మఫలములన్నీ పొందుకోవాలి. ఇంకా 7వది, మరొక 10 నిమిషాల మనం ముగించుకుంటాం. 7వది చూసినట్లయితే ది వాటర్ గేట్. 7వది ఏంటంటే నీటి గుమ్మము. ఇది 3వ అధ్యాయము 26వ వచనములో ఉంది. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనములో నీటి గుమ్మము గురించి రాయబడి ఉంది. ఈ నీటి గుమ్మము అన్నది దేనికి క్రైస్తవుని జీవితంలో పోలికగా ఉంది అంటే దేవుని యొక్క వాక్యానికి, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి ఇది పోలికగా ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి పోలికగా ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి ఇది ఏ రీతిగా పోలికగా ఉన్నదని మీరు అడగొచ్చు. చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తాం, నీరు అనేది దేవుని యొక్క వాక్యానికి పోలికగా చాలా వచనాలు ఉన్నాయి. ఆ రీతిగానే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీయులు 5వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను, మరొకసారి చెప్తున్నాను, ఎఫెసీయులు 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అక్కడ ఒక మాటను అండర్లైన్ చేసుకోండి. మనల్ని పరిశుద్ధంగా నిలవబెట్టడం కొరకు, మహిమగల సంఘంగా నిలవబెట్టడం కొరకు వాక్యముతో ఉదక స్నానము చేత. ఉదక స్నానము దేని చేత? వాక్యము చేత. వాక్యము అక్కడ నీటితో మనము పోల్చవచ్చు. కాబట్టి స్నానం అనేది దేంతో చేస్తారండి మీరు? అంతే కదా, అందరూ నీరే కదా చేస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా నీరు పోసుకొని స్నానం చేస్తారు, మురికి నీళ్ళు పోసుకొని చేయరు. మనలో ఉన్నటువంటి మలినాన్ని పోవాలి అంటే ఆ వాక్యమును ఉదక స్నానము చేత మనము కనుక స్నానము చేయబడితే మనలో ఉన్నటువంటి మలినము ఏదైతే ఉందో, దుష్క్రియలు, దుష్టక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోయి దేవుడు మనల్ని మహిమ గల సంఘముగా చూపించగలడు. దేవుడు ఆ సింహాసనం ముందు మనలను పరిశుద్ధులుగా నిలవబెట్టగలడు. అర్థమవుతుంది కదా మీ అందరికీ కూడా. కాబట్టి ఎఫెసీలో రాసిన రీతిగా నీటి గుమ్మము అంటే దేవుని యొక్క వాక్యమని మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నిజముగా వాక్యము చేత మనము కడగబడుతూ ఉన్నామా? నిజముగా వాక్యము చేత కడగబడుతూ ఉన్నామా అన్నది ఆలోచన చేయాలి. వాక్యము గద్దించినప్పుడు మనము దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో ఉన్నామా? తృణీకరించి ఆ సేవకులను కానీ లేదా చెప్పే వ్యక్తిని కానీ చేదరించుకొని బాధపడేవారిగా ఉంటూ ఉన్నామా? ఒకవేళ నీ యొద్దకు ఒక మాట వచ్చింది అంటే గాడ్ ఈజ్ ట్రైంగ్ టు సే సంథింగ్ టు యూ, అంటే ఆయన కృప నీ ఎడల విస్తరింప చేశాడు కాబట్టి ఆ మాట నీ వరకు వచ్చేలా చేశాడు. ఆ మాటను తీసుకొని అది మన జీవితంలో కనుక నిజముగా తప్పుగా ఉంటే మనం సరి చేసుకోవాలి. అదేదో గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడువుకొని గాబరైపోయి మన మీద దూరం అయిపోవాలని ఆలోచనలు చేయకూడదు. దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు, నీలో లేదా? బీ క్వైట్. ఓకే, దేవుడు నాకు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు, ఈ రీతిగా మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సరి చేసుకోవాలి అని ఊరుకోండి. అలా ఊరుకోరు. నా గురించే అయ్యగారు చెప్పాడు ఈ మాట, నా గురించే. సో అది చాలా తప్పుడు వైఖరి. ఎప్పుడు మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఒకవేళ నేను ఇలాగ చూసి అక్కడ ఏదో వ్యక్తి ఇలా చేస్తున్నాడు కాబట్టి వాడిని వెంటనే దృష్టిలోకి తీసుకుని వచ్చి ఆ వ్యక్తి గురించి మాట్లాడానంటే ఐఎమ్ క్వెన్షింగ్, అంటే దేవుణ్ణి నేను ఏం చేస్తున్నానండి? బాధ పెడుతూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మను నా నుంచి తొలగించి నా మాటలు నేను చెప్తున్నట్టు అర్థం. నిన్ను గనక నేను మనసులో పెట్టుకొని మాట్లాడితే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మాటలు, అది దాని అర్థం ఏమిటి అంటే నేను పరిశుద్ధాత్మను పక్కకు నెట్టి నా సొంత బలాన్ని, నా సొంత ఆలోచనను పెడుతున్నట్టు. అలా చేసిన వారికి శ్రమలు. నాకెందుకు సరదా? నా జీవితంలో నేనెందుకండి కష్టాలు తెచ్చుకుంటాను?
దేవుడు ఒకవేళ మాట్లాడితే నిజముగా మనతో మాట్లాడతాడు. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనం పిలువబడతాం. కాబట్టి క్రీస్తు తన వాక్యము చేత, దేవుని వాక్యము చేత మనల్ని కడగాలని సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ విషయమై ఖచ్చితంగా పశ్చాత్తాపం పొంది దేవుని వాక్యముతో నిరంతరము మనము ఉదకస్నానము చేయబడి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దూరం చేసి దేవునికి దగ్గరగా మారాలి. పాపము మీద విజయాన్ని మనం పొందాలి అంటే లెట్ గాడ్ రూల్ యువర్ లైఫ్. దేవుడు మాత్రమే నీ జీవితంలో ప్రభుత్వం చేయనివ్వండి, పాపాన్ని కాదు. పాపాన్ని ఏలనిచ్చారా మీ జీవితం దౌర్భాగ్యమైన జీవితాలుగా మారిపోతాయి. బట్ లెట్ గాడ్ రూల్ యువర్ హార్ట్. దేవుడిని కనుక అవకాశం ఇచ్చి నీ హృదయాన్ని ఏలనిస్తే డెఫినెట్గా నీకు గొప్ప ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. 8వది ది హార్స్ గేట్. హార్స్ గేట్ అంటే గుర్రపు ద్వారము. ఏ ద్వారం అండి ఇది? గుర్రపు ద్వారము. ఇది ఏ వచనంలో ఉంది అంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఉంది. పడుకున్న వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. అది బాగుంది. పడుకోకండి, నాకు నచ్చదు అస్సలు. నేను కొన్ని మొక్కలు చూస్తాను, ఇలాంటప్పుడు మాత్రం డిస్టర్బ్ అవుతాను. వాళ్ళకు ఇలా పడుకున్నారంటే నేను రాత్రి 1 గంట వరకు కూర్చొని రాసుకున్నాను. ఇది రాత్రి 1 గంట వరకు టైం లేక నాకు ఒక థాట్ వచ్చింది. అది చూశాను, ఒక పుస్తకంలో చూసి దీని మీద చేస్తే బాగుంటుంది కదా, పుస్తకం చదువుతున్నప్పుడు అనిపించింది. సరే డాడీ నేను రేపు వాక్యాన్ని పంచుకుంటానని చెప్పి రాత్రి 1 గంట వరకు 1 గంటన్నర అయిపోయింది ఆల్మోస్ట్ చేసి, నేను కష్టపడి మీకోసం వాక్యాన్ని ఉదయం తీసుకొని వస్తే పడుకుంటారు వచ్చి. సో అలా చేయకండి దయచేసి. రైట్. సో హార్స్ గేట్ అంటే గుర్రపు ద్వారము. ఏ ద్వారం అండి? గుర్రపు ద్వారము. గుర్రపు ద్వారం అంటే నెహెమ్యా 3వ అధ్యాయం 28వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఎందుకు గుర్రాలని యుద్ధాలకు వాడుతారు? గుర్రాలు ఎక్కడ వాడబడతాయి? యుద్ధాలు, అవునా కాదా? కొంతమంది ఊర్లో కూడా తిప్పుతారులేండి ఫోటోల కోసం. అది వేరు, అది యుద్ధానికి పనికిరాని గుర్రం. అది యుద్ధానికి వెళ్ళే గుర్రం ఊర్లోకి తెచ్చారనుకోండి మామూలుగా ఉండదు. దాన్ని ఎదురుగా ఎవరు కూడా నించోలేరు. హీరోలు అయితే పరిగెట్టించి మరి దాని మీదకి ఎక్కుతారు కొంతమంది. అది వేరు. అంటే యుద్ధానికి గుర్రాన్ని వాడుతారు, ఎందుకంటే అదే కరెక్ట్ అయినది. నువ్వే గుర్ర పిల్లను కుక్క పిల్లను తీసుకెళ్ళవు అనుకో, పని చేయదు. దేనికి వాడాల్సింది దానికే వాడాలి. సో గుర్రములు ఎందుకు వాడతారు యుద్ధంలో అంటే అది ఒక ఇప్పుడు మన క్రైస్తవుని జీవితంలో కూడాను ఇక గుర్రపు ద్వారం ఏ రీతిగా మనం తీసుకోవచ్చు అంటే ఒక ఆత్మీయ పోరాటముగా తీసుకోవాలి. ఒక స్పిరిచువల్ వార్ఫేర్, ఒక ఆత్మీయ యుద్ధముగా మనమందరము పోరాటం చేస్తున్నాం. ఈ లోక సంబంధులతో కాదు, కానీ అది చీకటి సంబంధులతో మనము పోరాటం చేస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము చేస్తున్న ఈ ఆత్మీయ పోరాటంలో దేవుడే మనకు శక్తినిచ్చేవాడు. దేవుని వాక్యమే మన ఆయుధం, ఆయన ప్రార్థనే మన ఆయుధం, ఆయన పరిశుద్ధాత్మే మన ఆయుధం. ఇన్ని ఆయుధంలో నీ దగ్గర ఉంచి దేనిని కూడా వాడవు. వచ్చే ప్రతి బాణాన్ని సాతాను గడి వేస్తున్న ప్రతి బాణానికి తీసుకుంటావు చాలా సరదాగా. అది ఎంత భారం ఎంత నొప్పి వచ్చినా చాలా ఆహ్లాదంగా తీసుకుంటావు. ఎందుకంటే వాడు వేసే ప్రతి బాణాలు పూల బాణాలు ఫస్ట్ బాగానే ఉంటాయి, తర్వాత పూలు వాడిపోయిన తర్వాత ముళ్ళు గుచ్చుకుంటుంది, అంతవరకు గుచ్చుకోదు. మన జీవితం అలా మారిపోతుంది. ఆఖరికి దాని యొక్క అంతము ఏ రీతిగా ఉంటుందంటే మరణమే. పాపంలో ఉన్నావా దాని అంతం మరణమే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రక్షణ పొందిన వెంటనే మనము క్రీస్తుకు సైనికులుగా మారిపోవాలి. మనము రక్షణ పొందామా, మనం ఎలా మారాలి? క్రీస్తుకి సైనికులుగా మారాలి. నా వైపు చూడాలి అందరూ కూడా. పుస్తకాలు, పెన్నులు, ఆ బైబిళ్ళు అట్లా కాకుండా కొంచెం మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడండి. వాక్యం చెప్పినప్పుడు పర్లేదు, ఆ వాక్యాన్ని కూడా నేను రాసుకొని చదువుతూ ఉన్నాను. నేను ఒకసారి మెసేజ్ రాసుకున్నాను, 40 పేజీలు రాశాను. నాకు అలవాటు అది. అంటే వాక్యాన్ని ఎవరు చూసినా సేమ్ యాస్టిస్గా చెప్పుకోగలరు. నాకు అది అలవాటు. 40 పేజీలు రాశాను ఒకసారి. ఇదైతే 6 పేజీలే రాశాను. చాలామంది ఒక పేజీలో రాసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్నిసార్లు నేను అట్లా రాస్తాను, ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట రాస్తాను. జాగ్రత్తగా వినండి అన్నానా అది కూడా రాస్తాను. అది నా అలవాటు. కొంతమందికి ఇదే అలవాటు. గొప్ప సేవకుడు బిల్లీ గ్రాహం గారు కూడాను తను చెప్పే వాక్యాన్ని మొదటగా ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టుకి సమాధానాన్ని అట్లా చెప్పుకునేవాడు అనమాట. ప్రాక్టీస్. ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు మీతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని మొదటగా ఒక చెట్టు దగ్గరికి కానీ ఏదో కొండ దగ్గరికి కానీ వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్పి తర్వాత వెళ్ళి సంఘానికి చెప్పేవాడు. సో అలా తను ప్రాక్టీస్ అయ్యేవాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరి, ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఇది మీ అలవాటు, కానీ ఇక్కడ పనికిరాదు. నా వైపు చూసి మాట్లాడితే బాగుంటుంది. రైట్. చూసుకున్నట్లయితే ఒక మంచి సైనికుడిగా ఉండాలి. క్రీస్తు సైనికులుగా మనం ఉండాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె నాతో కూడా శ్రమను అనుభవించండి అంటూ ఉన్నాడు తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాలలో.
సో ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ విల్ నెవర్ ఎంటాంగిల్ హిమ్సెల్ఫ్ విత్ ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్. ఒక మంచి సైనికుడిగా నీవు ఉన్నావా క్రీస్తుకి అంటే ఎప్పుడు కూడాను ఈ లోకానికి సంబంధించిన విషయమై, ఈ యొక్క జీవనం ఏదైతే ఉందో ఈ జీవన వ్యాపారముల విషయమై ఎప్పుడు కూడా నువ్వు చిక్కుకొనవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జీవన వ్యాపారము జీవిస్తూ ఉన్నాం, వ్యాపారం చేస్తూ ఉన్నాం, పనులు చేస్తూ ఉన్నాం, వాటిని ఎక్కువగా పట్టించుకోవు. క్రీస్తులో కనుక నిజమైన సైనికుడిగా ఉంటే వాటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యముగా ప్రఖ్యాతముగా దేనిని ఆలోచిస్తావంటే దేవుని చిత్తాన్ని, దేవుని పనిని. దేవుని పనిని నువ్వు చేస్తే అప్పుడు అవన్నీ మీకు ఇస్తాడన్న దేవుడు, కానీ దాన్ని పట్టించుకోము ఎవరు కూడా. మొదటగా నా నీతిని వెతకండి, నా పని చేయండి, నా చిత్తాన్ని జరిగించండి, అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏం చేస్తాం, ఈరోజు లేదు, ఆ రోజు స్కూల్ లేదు, అది కాదు కావాల్సింది. అర్థమవుతుందా? ఈరోజు అనుకుంటాం ఈరోజు వెళ్తే 1500 అంట కూలిరా, ఈరోజు వెళ్ళిపోదాం, సండే తెలిసినా వదిలేద్దాం పర్లేదు. ఆ 1500 ఇప్పుడు వెళ్తాం 1500 అని చెప్పి ఏదో ఒకరోజు 5000 పోద్దాం మన దగ్గర. అది దేవుడు చేసే పనులు అలా ఉంటాయి. నిన్ను దూరం చేసుకోవడం దేవునికి ఇష్టము లేక ఆ పనులు చేస్తాడు. ఏదో నీ మీద కక్షతో కాదు. కక్ష ఉన్నవాడైతే, ప్రేమ లేనివాడైతే నీ కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించడు. ఆఖరి రక్తపు బొట్టును కూడా చిందించిన దేవుడు ఆయన. అలా చేయడం. కాబట్టి చాలా కేర్ఫుల్గా దేవుని విషయంలో ఉండాలి. ఏదో సాధారణంగా సంఘానికి వస్తున్నాం, వాక్యాన్ని వినేస్తూ ఉన్నాం, వెళ్ళిపోతున్నామంటే కాదండి. ఆ రోజుని ఫేస్ చేసే దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. ఆ రోజుని మనం చేసేవి ఏవేవో కొన్ని క్రియలు చేస్తాం, ఏదో దేవుని కోసం కొన్ని మంచి పనులు చేస్తాం. భోజనాలు పెడుతూ ఉన్నారు, బాగుంది. పేదలకు వస్త్రాలు ఇస్తున్నారు, బాగుంది. పేదల కోసం ధనాన్ని ఇస్తూ ఉన్నారు, బాగుంది. అన్నీ బాగున్నాయి. కానీ వీటన్నిటికంటే దేవుడు దేన్ని చూస్తాడంటే నీ నీతినే చూస్తాడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని పోసి మరి నీకు ఆ నీతిని అనుగ్రహించాడు. అది ఎక్కడ పెట్టావు, ఆ జీవితాన్ని ఎక్కడ పెట్టావు అని మాత్రమే మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మంచి సేవకుని వలె మనం పోరాటం చేయాలి. ఎందుకంటే మన దేవుడు కూడా గుర్రము మీదే, రథముల మీద ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19:11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము వలె కనబడును, దాని మీద కూర్చుని ఉండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడనై ఉన్నాడు. ఆ నామము కలిగిన వాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. గుర్రము మీద వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? నీతి విషయమై యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే చెప్పాను, ది హార్స్ గేట్ అనేది ఒక ఆత్మీయ యుద్ధానికి సూచనగా ఉంది క్రైస్తవుని జీవితంలో. 9వది ది ఈస్ట్ గేట్ అంటే తూర్పు ద్వారము. ఏ ద్వారం అండి? ఏ ద్వారం? తూర్పు ఎటు ఉంది? అబ్బా మరి తూర్పు కొంతమంది ఇటు అంటున్నారు. మరి ఉదయం లేకగానే ఇటు సైడ్ సూర్యుడు వస్తుంది ఎందుకో, మరి తప్పు. తూర్పు ఇటు ఉంది, మనకి ఎటు ఉందండి? తూర్పు ద్వారం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యెరూషలేములో పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఈస్ట్ గేట్ లేదా తూర్పు ద్వారం అనేది క్రైస్తవుని జీవితంలో లేదా ఈ యొక్క క్రైస్తవుని జీవితంలో దేనికి సూచనగా ఉంది అంటే ది రిటర్న్ ఆఫ్ క్రైస్ట్కి సూచనగా ఉంది. దేవుని యొక్క రెండవ రాకడకు సూచనగా ఉంది. ఏది? ఈస్ట్ గేట్ అనగా తూర్పు ద్వారం అనేది క్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనగా ఉంది. ఏ రీతిగా చెప్తున్నావయ్యా ఆ రీతిగా సూచనగా ఉందని ఒకసారి నాకు వివరించాలంటారు మీరు. వినండి జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయము, యెహెజ్కేలు 43వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. తూర్పు గుమ్మమునకు రాగా, ఏ గుమ్మమునకు? తూర్పు గుమ్మమునకు రాగా అని చెప్పిన తర్వాత 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడను, ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. అంటే క్రీస్తు యొక్క మహిమ ఎటువైపు ప్రజ్వరిల్లింది? ఎటువైపు కనబడింది? తూర్పు దిక్కున కనబడింది. భూమంతా కూడా ఆయన మహిమ చేత ప్రజ్వరిల్లింది, ఆయన శక్తి చేత ప్రజ్వరిల్లిందని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడను. ఆయన రాబోతూ ఉన్నాడు, గర్జించు సింహం వలె రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. సమస్త జనులు కూడా తూర్పు వైపే చూస్తారు. ఎందుకు తూర్పు వైపు చూస్తారో తెలుసా? దేవుడు రెండవ రాకడలో ఏ కొండ మీదకి వస్తాడు? మన పక్కన ఉంది టెక్కల మీద, అదే కదా, ఇలా జగితమెట్ట ఏటండి ఎలాగొన్నారు మీరు? ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఏ కొండ మీదకి? ఒలీవ కొండ. సో ఒలీవ కొండ ఈ యెరూషలేము పట్టణంలో ఈస్ట్ గేట్ ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగానే ఏముంది? ఒలీవ కొండ ఉంటుంది జియోగ్రాఫికల్గా. ఈస్ట్ గేట్ అంటే తూర్పు ద్వారము, ఆ గుమ్మము ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా ఆ ద్వారము దగ్గరికి వచ్చి చూస్తే ఎదురుగా కనబడేది ఏంటి? ఒలీవ కొండ. క్రీస్తు రెండవ రాకడలో ఎక్కడికి వస్తాడు? ఒలీవ కొండ మీదకి. కాబట్టి ఆ కొండ మాత్రమే తూర్పున కనబడింది. కాబట్టి
ఈస్ట్ గేట్ అనగానే లేదా తూర్పు ద్వారము అనగానే క్రీస్తు యొక్క రెండవ రాకడను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే రెండవ రాకడ చాలామంది కొన్ని సమయం అవుతుంది, బట్ లాస్ట్ వన్ ఉంది కాబట్టి పర్లేదు. రెండవ రాకడ అనేసరికి చాలామంది ఏమనుకుంటారు, చాలామంది సంగతి పక్కన పెట్టండి, మన సంఘంలో ఎవరైనా ఒకరు సమాధానం చెప్పండి. రెండవ రాకడ అంటే ఏంటి? క్విక్గా తెలుసు మీకు, చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. రెండవ రాకడ అంటే దేవుని ఉగ్రత ఒకటి, ఇంకా చెప్పండి. అంటే రెండవ రాకడ అంటే రెండవసారి క్రీస్తు రావడం. ఓకే, మొదటిసారి ఏ రీతిగా వచ్చాడంటే గొర్రెపిల్లగా వచ్చాడు, సాత్వికము కలిగిన వ్యక్తిగా వచ్చాడు, ప్రేమ కలిగిన వ్యక్తిగా వచ్చాడు. అంటే ఇప్పుడు అవన్నీ లేవా? ఉన్నాయి, అవన్నింటినీ చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏ రీతిగా రాబోతూ ఉన్నాడు అంటే గర్జించు సింహంలో రాబోతూ ఉన్నాడు, అంటే తీర్పు తీర్చు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు రెండవ రాకడ అనేసరికి ఆ రెండవ రాకడలో ఏం జరుగుతుంది? సంఘము, అదే మరి సంఘం రెండవ రాకడలో ఎత్తబడదు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రెండవ రాకడ అనేసరికి ఇట్ హ్యాస్ 2 phases. సండే స్కూల్ పిల్లలు అంటే చాలామంది యవ్వనస్తులు ఆ మధ్యకాలంలో బైబిల్ క్లాసులకు వచ్చేటప్పుడు ఇవన్నీ చాలా విషయాలు చెప్పాను. మనకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, చాలామంది రారు, చెప్పిన వాళ్ళు కూడా మర్చిపోయారు పాపం ఈ కరోనా పుణ్యమాని. రైట్. ఇది 2 phases ఉంటుంది. ఎన్ని ఫేసెస్ అండి? 2 ఘట్టాలుగా జరుగుతుంది. ఏది? క్రీస్తు యొక్క రెండవ రాకడ. మొదటి ఘట్టము, ఆఖరి ఘట్టం అనాల. 2 ఘట్టాలని చెప్పాను. మొదటి ఘట్టం ఒకటి, రెండవది ఆఖరి ఘట్టం అనే పలకాలి. ఎందుకు ఆఖరి ఘట్టం అంటే తర్వాత మరొక స్టేజ్ అనేది లేదు కాబట్టి ఆఖరి ఘట్టం అంటే పర్లేదు. రెండవ ఘట్టం అన్నాం అనుకోండి, మళ్ళీ మూడవది రావాలి. అది కాదు, కంటిన్యూషన్ కాదు, అది లాస్ట్. 2 ఘట్టాల్లో జరుగుతుంది. మొదటి ఘట్టాన్ని ఏమంటారంటే క్రీస్తు దినంగా మనం చూడొచ్చు, అంటే ర్యాప్చర్ అంటారు. సంఘము ఎత్తబడుట మొదటి ఘట్టము. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొరకు క్రీస్తు రావడము రెండవ ఘట్టం, అది రెండవ రాకడ. ఏది? 1000 ఏండ్ల పరిపాలన కోసం క్రీస్తు వస్తాడే, అది రెండవ రాకడ. ఆ రాకడలో వచ్చినప్పుడే తీర్పు జరుగుతుంది. మొదటేం జరుగుతుంది? సంఘం ఎత్తబడడం జరుగుతుంది. నిజముగా మనం రక్షించబడితే, క్రీస్తును కనుక నమ్మినట్లయితే, క్రీస్తు రక్షణ మనకి నిజముగా ఉన్నట్లయితే, పాపము చేయని వారిగా మనం ఉంటూ, పరిశుద్ధిని కలిగి ఉంటూ, నిజమైన క్రైస్తవులుగా ఉంటే ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. ఆ నమ్మకం మనకు ఉండాలి. దేవుడు ఆ ఆనందాన్ని మనకి ఇచ్చాడు అంటే ఆ ఆటోమేటిక్గా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఉంటుంది. ఎక్కువగా ఒకవేళ నేను విడిచిపెట్టబడిపోతున్న పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? ఎక్కువసార్లు నువ్వు ఉండిపోతావు. అంటే నీకు లేదు, ఆలోచన లేదు, విశ్వాసం లేదు. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా కాలం ఆ రీతిగా అనుకున్నాను. కానీ భరోసా దేవుడు కొన్ని సమయాల్లో మనకి ఇస్తాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ భరోసా ఇస్తాడు. అప్పుడు ఎంత నిజమే కదా, బైబిల్లో చెప్పిన విషయాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. 100% ప్రతిది కూడా జరుగుతూ ఉంది. చెప్పే ప్రతి ప్రవచనము నెరవేరుతూ ఉంది, ప్రతి ప్రాఫెసీ నెరవేరుతూ ఉంది. క్రీస్తు చెప్పిన రీతిగానే వచ్చాడు, చెప్పిన రీతిగానే చనిపోయాడు, చెప్పిన రీతిగానే తిరిగి లేవబడ్డాడు, చెప్పిన రీతిగానే మరలా రాబోతున్నాడు కదా. నిజమే. ఆయన గనక వస్తే, ఆ దినము గనక వస్తే, నాకు ఇష్టం వచ్చిన జీవితాన్ని బ్రతికాను, మరి నేను ఆయనతో కూడా ఎత్తబడతానా? ఆ గుంపులో ఉంటానా? విడవబడతానా? ఎక్కువ మంది క్రైస్తవులు నేటికి ఒక ఎనాలజీ ప్రకారం ఏమని థింక్ చేస్తారంటే, ఎత్తబడే గుంపుల గురించి ఆలోచించరు. ఉండిపోతే మన పరిస్థితి ఏంట్రా, ఇది మన ఆలోచన. సో యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఎక్కువ మంది స్నేహితులుగా కలిసిన వారు కానీ ఒకవేళ మనం ఉండిపోతే మన పరిస్థితి ఏంటి, ఈ ఆలోచన ఆలోచిస్తారు. మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలిరా. ఆ నమ్మకం ఎవరికీ లేదు, చాలామందికి లేదు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్కి ఆ యొక్క ఫెయిత్ లేదు. ఎందుకు అంటే అదే కారణం, దేవునికి దూరంగా బ్రతకడం ఇష్టమైపోయింది. దేవుని చిత్తాన్ని చేయడం ఆయనకి ఇష్టం లేదు. మనకి ఇష్టం లేకుండా మనకి ఇష్టానుసారంగా జీవిస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి 2 phases అని చెప్పాను. మొదటిది ర్యాప్చర్, రెండవది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది కాబట్టి మొదటిసారి జరిగేటప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అనేది జరుగుతుంది. అంటే క్రీస్తు న్యాయపీఠం అనేది ఉంటుంది. ఏంటికి? మనకిచ్చేటువంటి బహుమానాలు, రివార్డ్స్, మనకిచ్చే బహుమానాలు. ర్యాప్చర్లో ఏముంటుంది? రివార్డ్స్ ఉంటాయి. సంఘం ఎత్తబడినప్పుడు ఏముంటుంది? వారికి బహుమానాలు ఇవ్వడమే ఉంటుంది తప్ప, ఒకసారి సంఘం ఎత్తబడిందంటే మరలా వారికి శిక్ష లేనట్టే. సంఘం ఎత్తబడిన గుంపులో నీవు ఉన్నావు అంటే నీకు శిక్ష లేనట్టు. అర్థమవుతుందా? తీర్పు దినం అయితే ఉంటుంది. ఆ తీర్పు దినంలో షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్ అంటారు. వాటిని దేవుడు సెపరేట్ చేస్తాడు. అన్యులని, నాన్ బిలీవింగ్ జెంటైల్స్ అండ్ నాన్ బిలీవింగ్ జ్యూస్ ఉంటారు. యూదులని, అన్యులని, ఎవరైతే క్రీస్తుని నమ్మలేదో, అంగీకరించలేదో వారందరూ కూడా నరకంలోకి వేయబడతారు. పరిశుద్ధులుగా ఎత్తబడిన మనమందరం కూడా
స్వర్గములోకి లేదా పరలోకములోకి దేవునితో పోడు నిత్యత్వంలో ఉండడానికి వెళ్తాం. సో సెకండ్ కమింగ్ అంటే జాగ్రత్తగా ఆలోచించండి. మరొకసారి చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ర్యాప్చర్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఎత్తబడుట. ఎత్తబడుట అంటే సంఘము క్రీస్తు యొక్క రెండవ రాకడలో మొదటి ఘట్టములో క్రీస్తు భూమి మీదకి రాడు, కానీ మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఆయనను కలుసుకునడానికి ఎత్తబడుతుంది. అక్కడ 7 ఏండ్ల మహా విందు, ఇక్కడ 7 ఏండ్ల మహా శ్రమలు. ఇక్కడేం జరుగుతుంది? భూమి మీద 7 ఏండ్ల మహా శ్రమలు జరుగుతుంది, అక్కడ 7 ఏండ్ల మహా విందు జరుగుతుంది. ఆ తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత క్రీస్తు యొక్క రాకడ, ఈ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత క్రైస్తవులతో అనగా పరిశుద్ధులతో, ఆయన యొక్క శిష్యులమైన మనము, ఆయన యొక్క బిడ్డలమైన మనము, మనందరితో కలిసి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మరలా భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలనలోకి వస్తాం. అప్పుడు జరుగుతుంది ఈ జడ్జ్మెంట్, షీప్ అండ్ గోట్ జడ్జ్మెంట్. సో ఇది రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు. ఇంకా చాలా విషయాలను ఇన్ డీటెయిల్ కావాలంటే బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈస్ట్ గేట్ లేదా తూర్పు ద్వారం అనేది దేనికి సూచనగా ఉంది? క్రీస్తు రాబోతున్నాడు అనడానికి సూచనగా ఉంది క్రైస్తవుని జీవితంలో. మరి నమ్ముతున్నారా క్రీస్తు రాబోతున్నాడని? నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాబోతున్న దేవుడు, మహిమగా ఆయన రాబోతున్న దేవుడు, గర్జించు సింహముగా రాబోతున్న దేవుడు. ఆయన వచ్చు దినమున భూమి అంతా కూడా ప్రజ్వలిస్తుంది. నిజంగా ఆయన నిజమైన దేవుడు అండి. కనీసం కొన్నిసార్లు మన మనసులో ఆ యొక్క డౌట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామందికి జరుగుతుంది అంటారా, ఇదంతా నిజమేనా, ఇవన్నీ చెప్పాడు కదా, అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి దయచేసి. 100% జరగబోతుంది. ఇది జరగాల్సిన సత్యం ఇది. ఎందుకంటే ముందు ఏమి చెప్పబడిందో అది జరిగింది, ఇంకా ఏం రాబోతుందో అది కూడా చెప్పబడింది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్పిన ఏకైక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు రాబోతున్నాడు అనే సత్యాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరు కూడాను ఆ యొక్క సత్యాన్ని గ్రహించి జీవించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఆఖరిది ఒక 1 మినిట్లో మనం ముగించుకుందాం. ఆఖరిది ది మిప్కాడ్ గేట్. అంటే ఆఖరిది ఏంటండి? మిప్కాదు ద్వారము. మిప్కాదు ద్వారము అంటే తీర్పు ద్వారము. ఏ ద్వారం ఇది? తీర్పు తీర్చు ద్వారము. ఆ ముందు మనం చూసాం క్రీస్తు రాకడ తర్వాత ఏముంటుందని చెప్పాను, తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ద్వారం ఇది. మిప్కాదు ద్వారం అనేది తీర్పు. ఎలా అంటే మిప్కాదు ద్వారం తీర్పుకి ఏ రీతిగా అంటే మనం చూడొచ్చు, ఇక్కడ 2 విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పజెప్పాలి అన్న విషయం మనందరికీ తెలుసు. రోమీలు పత్రిక 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము అంటే అది తీర్పు దినము అని అర్థం. ఈ తీర్పు దినములో ఈ మిప్కాద్ గేట్ వద్ద జరిగేది ఏంటంటే జడ్జిమెంట్ జరిగేది. ఎవరికైనా తీర్పు తీర్చాలంటే ఆ ప్రదేశంలో జరిగేది. కాబట్టి ఇది దానికి సూచనగా మనం తీసుకునవచ్చు. జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ మొదటిది, షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్ అన్నది రెండవది. 2 తీర్పులు ఉంటాయి. 2 తీర్పులు అనేవి ఈ యొక్క అంత్యకాలాల్లో ఉండబోతూ ఉన్నాయి. మొదటిది క్రీస్తు ఎత్తబడిన తర్వాత రివార్డ్స్ ఇవ్వడం కూడా ఒక జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, అంటే మెర్సీ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. మీకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, బట్ ట్రై టు లిసన్, దట్స్ ఇట్. ఏదో ఒక దినం ఖచ్చితంగా దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని. బట్ నాకు ఫ్లోలో వచ్చినప్పుడు మీరందరూ నాతో భరించాలి, తప్పదు. అర్థమవుతుందా? నేను చెప్పేస్తాను అంతే, అది నాకు అలవాటు. సో రెండవది షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్. షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్లో ఏం జరగబోతుంది అనేది మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఈ సెకండ్ కమింగ్లో చెప్పాను. దుష్టులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తును నమ్మని వారు ఎవరైతే ఉన్నారో, యూదులు క్రీస్తును నమ్మని వారు ఎవరైతే ఉన్నారో, అన్యజనులు క్రీస్తును నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తీర్పు తీర్చి నరకములో వేసే తీర్పు అది షీప్ అండ్ గోట్ జడ్జిమెంట్. ఓకేనా? సో అది ఇక్కడ చూసుకున్నట్లయితే 2 దినముల గురించి చెప్పాం. క్రీస్తు దినము, ప్రభువు దినము. అది ఎవరికి, ఇది ఎవరికి అనేది కూడా మనం చెప్పాం, ఆల్రెడీ మాట్లాడాం. కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ నుంచి మనము తొలగింపబడాలి. ఆ తీర్పులోకి మనం రాకుండా రివార్డ్స్ తీసుకునే స్థితిలో మనం ఉండాలి. దేవుని బహుమానాన్ని పొందుకునే స్థితిలోనే క్రైస్తవులు ఉండాలి తప్ప దేవుని ఉగ్రతను పొందుకునే స్థితిలో క్రైస్తవులు అనేవారు ఉండకూడదు. ఒకసారి క్విక్గా 10 కూడా ఒకసారి అలా చూసి మనం ముగించుకుందాం. మొదటిది చెప్పండి, ఏ ద్వారము? గొర్రెల ద్వారము దేనికి సూచనగా ఉంది? క్రైస్తవుని జీవితంలో అంటే సిలువ. మనం దేని చేత రక్షించబడ్డామంటే సిలువను చూసి రక్షించబడ్డాం. ఒక్కసారి ఆ యొక్క లైన్ చూడండి, అది ఏ రీతిగా ఒక క్రైస్తవుని జీవితం అంతా కనబడుతుందో మీకు అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా. గొర్రెల గుమ్మము అనగా సిలువకు సూచనగా కనబడుతుంది. మనము సిలువను చూసి క్రీస్తుని ఎరిగి రక్షించబడ్డాం. రెండవది మత్స్యపు గుమ్మము అనగా ఆత్మల సంపాదన. ఏ రీతిగా చెప్పామంటే
నన్ను వెంబడించుంటే నేను మిమ్మల్ని మనుషుల బట్టి జాలరుగా చేస్తాను అన్నాడు కాబట్టి మనం చెప్పాం. మూడవది చూస్తే పాత గుమ్మములు అన్నది పాత స్వభావము లేదా ప్రాచీన స్వభావం, ఓల్డ్ నేచర్ని గురించి మాట్లాడుతూ ఉంది. మనం చూస్తాం రోమీల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం దానికి సంబంధించిన విషయాలు. అదే రీతిగా లోయ ద్వారము అనగా ఒక సఫరింగ్స్, మనం అనుభవించే బాధలు, క్రీస్తును మనము తెలుసుకున్న తర్వాత మన జీవితంలో వచ్చే బాధల గురించి మాట్లాడుతూ ఉంది. నెక్స్ట్ పెంట గుమ్మము అంటే శరీర క్రియలు. ఈ శరీరము, ఈ శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించకుండా వాటిని చేసే పనుల గురించి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దార యొక్క గుమ్మము పరిశుద్ధాత్మ కదండి. దార యొక్క గుమ్మం ఏమని చెప్పాను? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఉదక స్నానము చేత. నెక్స్ట్ది నీటి గుమ్మము, దేవుని వాక్యం అనేది ఉదక స్నానము, వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి, మన జీవితాలు సరి చేయబడాలి అంటే. ఇంకా 8వది చూస్తే గుర్రపు గుమ్మము అంటే గుర్రం అనేది దేనికి వాడుతామంటే యుద్ధాలలో వాడుతాము కాబట్టి ఈ యొక్క గుర్రపు గుమ్మం అనేది దేనికి సాదృశ్యంగా ఉండంటే ఆత్మీయ యుద్ధానికి లేదా ఆత్మీయ పోరాటానికి పోలికగా ఒక క్రైస్తవుని జీవితంలో కనబడుతూ ఉంది. 9వది తూర్పు ద్వారం అనేది క్రీస్తు ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు కాబట్టి ఇశ్రాయేలు పట్టణంలో ఉన్నటువంటి తూర్పు ద్వారము ఎదురుగానే ఏముంటుందండి? ఒలీవ కొండ ఉంటుంది కాబట్టి దానిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క 2వ రాకడికి ఇది సూచనగా క్రైస్తవుని జీవితంలో ఉంది అని మనం చెప్పాం. 10వది మిప్కాదు ద్వారము, అక్కడ తీర్పు తీర్చే ద్వారము కాబట్టి క్రీస్తు 2వ రాకడలో తీర్పు తీర్చడానికి కూడా వస్తున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాం. ఇప్పుడు చూడండి, ఈ సైడ్ వదిలేయండి ద్వారాలు. ఈ యొక్క సూచనలుగా మనం ఏమైతే తీసుకున్నామో వాటిని కనుక ఒకసారి లైన్గా చదివినట్లయితే మనకు ఒక గొప్ప సత్యం, ఒక క్రైస్తవుని జీవితం మొదలు నుండి ఆఖరి ఘట్టం వరకు మనకి క్లియర్గా కనబడుతుంది. మొదట సిలువను చూసి రక్షించబడతాం. ఆ తర్వాత రక్షించబడిన నీవు ఆత్మల సంపాదన భారం కలిగి ఉండాలి. నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఒకసారి విడిచిపెట్టి క్రీస్తులో ఉన్నావంటే నీకు బాధలు శ్రమలు తప్పవు. అవి వచ్చిన తర్వాత కూడా శరీర క్రియలను నీలో ఉండేటప్పుడు వాటిని నువ్వు అధిగమించాలి. ఎలా అధిగమిస్తావంటే ఆ నెక్స్ట్ది పరిశుద్ధాత్మ కలిగి ఉంటేనే నువ్వు వాటిని అధిగమిస్తావు. ఆ తర్వాత నిరంతరము దేవుని వాక్యము చేత మనము కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ రీతిగా జరిగిన తర్వాత ఇదంతా ఆధ్యాత్మిక యుద్ధం. నువ్వు కడబడుతున్నావు అంటే వెంటనే సాటన్ ఇస్ రెడీ టు ఫైట్ ఎగ్నెస్ట్ యూ. ఖచ్చితంగా వాడు నీతో మరలా యుద్ధం చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఎన్నో అస్త్రాలను నీ మీద వేస్తాడు. బట్ వాటన్నిటిని మనం జయించి ముందుకు వెళ్ళే గొప్ప వ్యక్తులుగా, గొప్ప సేవకులుగాను, విశ్వాసులుగాను ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఆఖరిది ఇదంతా చేస్తే ఏంటి అంటే దేవుని యొక్క రాకడలో మనము కూడా ఎత్తబడతాం. తీర్పులోకి రాకుండా మనము దేవుని యొక్క ప్రేమను పొంది ఆయన ఆయన విందులో పాల్గొనే గుంపులో మనమందరం కూడా ఉంటాం. ఆఖరిది తీర్పు. క్రైస్తవులుగా ఉన్నావా? తీర్పులోకి రావు కానీ, అంటే ఉగ్రతలో వచ్చే తీర్పులోకి రావు కానీ దేవుడు ఇచ్చే బహుమానాల్లోకి నీ జీవితం అనేది వెళ్ళబోతూ ఉంది. లేవా? నరకము మాత్రం తప్పదు. కాబట్టి లెట్ us live for Christ every day and live for eternity. క్రీస్తు కొరకే నిరంతరము జీవిద్దాం, నిత్యత్వంలో కూడా జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే మంచిది.